హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లూపిన్ వెబ్ సిరీస్ లోని థర్డ్ సీజన్ స్టోరీని డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తుంటే మాత్రం లూపిన్ సీజన్ 1 మరియు సీజన్ 2 స్టోరీని చూసిన తర్వాత ఈ స్టోరీని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మనం ఆల్రెడీ సీజన్ 1 అని మరియు సీజన్ 2 ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 2017లో జరిగిన స్టోరీని చూపించడం జరుగుతుంది. ఒక విలువైన బ్లాక్ ముత్యం ఉంటుంది. దాని కారణంగా 1847లో ఫ్రాన్స్ మరియు ఇటలీ మధ్య యుద్ధం కూడా జరిగి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మైకిల్ అనే ఒక వ్యక్తి బెర్లిన్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. మైకిల్ కారులో కూర్చుని ఉన్నప్పుడు ఎవరో మైకిల్ కి కాల్ చేసి, నేను నీ సెక్యూరిటీ టీం నుంచి మాట్లాడుతున్నాను, కారులో కూర్చున్న ఆ వ్యక్తి నిన్ను చంపి నీ సామాన్లు తీసుకుని వెళ్ళాలి అని ప్లాన్ చేశాడు, నువ్వు వెంటనే నన్ను ఇక్కడే దింపేయమని ఆ వ్యక్తికి చెప్పి, ఆ తర్వాత దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ కి వెళ్ళు, అక్కడి నుంచి సౌత్ కి వెళ్లే ట్రైన్ పట్టుకుని వెళ్ళు అని చెప్తాడు. మైకిల్ ఆ సెక్యూరిటీ టీం వ్యక్తి చెప్పినట్లుగానే చేస్తాడు. ఒక వ్యక్తి మైకిల్ నే ఫాలో అవుతూ ఉంటాడు. ఇతను బ్యాగ్ ని దొంగతనం చేయడానికే ఫాలో అవుతున్నాడు అని మైకిల్ కి అనుమానం వస్తుంది. ఇద్దరు మెట్రో ట్రైన్ ఎక్కుతారు. మైకిల్ ఆ వ్యక్తికి కొంచెం దూరంలో కూర్చుంటాడు. కానీ మాటి మాటికి మైకిల్ ఆ వ్యక్తి వైపే చూస్తూ ఉంటాడు. మెట్రో ట్రైన్ ఒక చోట ఆగుతుంది. ఆ సమయంలో అసేన్ డియోప్ ట్రైన్ నుంచి బయటికి వచ్చి మైకిల్ ని చూసి మైకిల్ దగ్గర ఉన్న బ్లాక్ ముత్యాన్ని దొంగలించి తిరిగి మళ్ళీ మైకిల్ కి చూపిస్తాడు. అదే సమయంలో ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో పాపం మైకిల్ ఏమీ చేయలేకపోతాడు. ఈ స్టోరీ 2017లో జరిగి ఉంటుంది. ఇప్పుడు స్టోరీ 2021కి షిఫ్ట్ అవుతుంది. అసేన్ మిస్టర్ పిలిగ్రినీ హారాన్ని దొంగలించి ఈ సంఘటనలన్నీ జరిగి కూడా 1 సంవత్సరం పూర్తవుతుంది. ఆ తర్వాత అసేన్ టీవీ న్యూస్ చూసినప్పుడు తన కారణంగా అందరూ క్లెయిర్ ని ఇబ్బంది పెడుతున్నారు అని అసేన్ అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అసేన్ తిరిగి మళ్ళీ ప్యారిస్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటాడు. దాంతో అసేన్ తన వైఫ్ క్లెయిర్ కి ఈ ఆరెంజ్ అంబ్రెల్లా వెనకాలే రమ్మని ఒక మెసేజ్ ని చేస్తాడు. క్లెయిర్ సేమ్ అసేన్ చెప్పినట్లుగానే చేస్తుంది. నిజానికి క్లెయిర్ అసేన్ కారణంగా చాలా అవమానాలు బాధలు అనుభవించి ఉంటుంది. అందువల్ల క్లెయిర్ అసేన్ మీద కోపంగా ఉంటుంది. అసేన్ క్లెయిర్ ని చూసి మనం 2 రోజుల తర్వాత ఫ్రాన్స్ వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న క్లెయిర్, ఇలాంటి జీవితం నాకు అస్సలు వద్దు, ఒకవేళ నిజంగా నువ్వు మా లైఫ్ బాగుండాలి అనుకుంటే నువ్వు పోలీసులకి లొంగిపో అని అంటుంది. ఆ తర్వాత అసేన్ తన జిగిరి జాన్ అయినటువంటి బెంజమిన్ దగ్గరికి వెళ్తాడు. బెంజమిన్ అసేన్ ని చూసి, ఈ సంవత్సర కాలంలో క్లెయిర్ ఎన్ని బాధలు అవమానాలు ఇబ్బందులు పడిందో నీకు తెలుసా? దొంగకి భార్య అయినందువల్ల క్లెయిర్ ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లోనే ఉండేది అని చెప్తాడు. ఆ మాటలు విన్న అసేన్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 2017లో నేను ఆ బ్లాక్ ముత్యాన్ని దొంగలించి పరిగెత్తి వెళ్లేటప్పుడు నేను పోలీసులకి పట్టుబడ్డాను. అది నా లైఫ్ లో ఒక తీరని ఓటమి. ఇప్పుడు నేను మాయం అవ్వాలి కాబట్టి ఒక పెద్ద ధమాకా చేసాకే మాయం అవుతాను అని చెప్తాడు. మరోపక్క ఫ్లేర్ మరియు జాన్ అనే ఇద్దరు జర్నలిస్టులుగా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ లూపిన్ న్యూస్ ని కవర్ చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఒకరంటే ఒకరు మేమే ముందు ఆ పని చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ బాస్ దృష్టిలో ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే ఈ ఇద్దరు ఒకరినొకరు తక్కువ చేసుకుంటూ ఆ ప్రాసెస్ లో వీళ్ళు బాగా బెటర్ గా వర్క్ చేస్తారు అని అనుకుంటాడు. మరోపక్క అసేన్ వెండన్ అనే ఒక బిల్డింగ్ లోకి వెళ్తాడు. ఆ బిల్డింగ్ మొత్తం ఒక వ్యక్తి పర్సనల్ మ్యూజియం. ఒకప్పుడు అసేన్ దొంగలించిన ఆ బ్లాక్ ముత్యం కూడా ఆ బిల్డింగ్ లోనే ఉండి ఉంటుంది. అసేన్ అక్కడ పనిచేస్తున్న ఒక లేడీకి ఒక లెటర్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత ఆ లేడీ అసేన్ ఇచ్చిన ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి తన బాస్ దగ్గరికి వెళ్తుంది. ఆ లెటర్ ని చదివిన తన బాస్, అదే ఆ మ్యూజియం ఓనర్, ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి నించుంటాడు. ఆ తర్వాత వెంటనే ఆ మ్యూజియం దగ్గరికి పోలీసుల్ని పిలుస్తాడు. అక్కడికి పోలీసుల కమాండర్ ఫిలిక్స్ అనే వ్యక్తి కూడా వస్తాడు. ఆ కమాండర్ పోలీసులందరినీ చూసి, నేను ఉన్నంత వరకు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ మ్యూజియం ఓనర్ అయినటువంటి నికోలస్ ఇంబార్ట్ అసేన్ ఇచ్చిన ఆ లెటర్ ని చదివి వినిపిస్తాడు. ఆ లెటర్ లో, నేను మీ బిల్డింగ్ లో నుంచి బ్లాక్ ముత్యాన్ని డిసెంబర్ 3 శుక్రవారం
శుక్రవారం రోజు రాత్రి 10 గంటలకి దొంగలించబోతున్నాను, ఇట్లు మీ అస్సేన్ డియోప్ అని రాసి ఉంటుంది. అది చూసిన సోఫియా ఈ లెటర్ గురించి ఏ ఒక్కరికి ఎవరికి ఏమీ చెప్పవద్దు అని అంటుంది. ఆ తర్వాత పోలీసులు అందరూ ఆ బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చూస్తారు. అస్సేన్ తిరిగి రావడం చూసి ఈ లెటర్ రాసింది తనే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. మరోపక్క అస్సేన్ కొడుకు రాహుల్ కూడా కొంచెం పెరిగి పెద్దవాడు అయి ఉంటాడు. రాహుల్ బాస్కెట్ బాల్ టీమ్ లో ఒక ప్లేయర్, కానీ ఆ టీమ్ లో ఉన్న మిగతా అబ్బాయిలు రాహుల్ తో సరిగ్గా ఉండరు. వీళ్ళ కోచ్ కూడా పనికిరాని వాడు. తన నాన్న అస్సేన్ కారణంగా రాహుల్ కూడా చాలా కష్టాల్ని అనుభవించాల్సి వస్తుంది. ఇదంతా అస్సేన్ అక్కడి నుంచి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. మరోవైపు సోఫియా వెళ్లి యూసఫ్ ని కలిసి అస్సేన్ తిరిగి వచ్చాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే యూసఫ్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు. వాళ్ళతో కలిసి ఇంతకు ముందు పనిచేసిన రొమైన్ ఇప్పుడు ఆ సిటీని వదిలిపెట్టి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత యూసఫ్ ఆ లెటర్ ని లూపిన్ బుక్ లో ఉన్న టెక్స్ట్ ని కంపేర్ చేస్తాడు. అప్పుడు ఆ లెటర్ లోని లాస్ట్ లైన్ ఆ బుక్ లో ఉన్న ఒక పేజ్ లోని లాస్ట్ లైన్ సేమ్ గా ఉంటాయి. మరోపక్క ఈ లెటర్ లోని ఒక కాపీ ఎలాగో అలా ఫ్లేర్ అనే జర్నలిస్ట్ చేతికి చిక్కుతుంది. దానివల్ల ఫ్లేర్ బాస్ చాలా ఆనందంగా ఉంటాడు. అయితే ఫ్లేర్ తో పాటు పనిచేసే ఆ జాన్ ఫేస్ మాత్రం మాడిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఈ న్యూస్ అంతా కూడా అన్ని టీవీ ఛానల్స్ లో కూడా వస్తూ ఉంటుంది. దాంతో ఈ విషయం క్లెయిర్ కూడా తెలుస్తుంది. ఆ లెటర్ లీక్ అయ్యింది అని సోఫియా అర్థం చేసుకుంటుంది. అప్పుడు సోఫియా తన తోటి పోలీసుల్ని చూసి ఆర్ఐబి కమిషనర్ కి కాల్ చెయ్యండి, మనం ఈ సిటీ అంతా హై అలర్ట్ ని జారీ చేస్తున్నాం అని చెప్తుంది. మరోవైపు ఫిలిప్స్ ఆ బిల్డింగ్ లోకి వెళ్తాడు. అప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్, అదే ఆ మ్యూజియం ఓనర్ ఇంబర్ట్, ఈ బిల్డింగ్ లో దాదాపు 43 కెమెరాస్ ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ఆ కమాండర్, ఆ లెటర్ మీరు చదివిన తర్వాత అన్ని లాకర్స్ పాస్వర్డ్ ని చేంజ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే చేంజ్ చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత కమాండర్ వెనక్కి తిరిగి నిలబడతాడు. అప్పుడు ఇంబర్ట్ పాస్వర్డ్ ని చేంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఇంబర్ట్ ఆ నల్ల ముత్యం చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూపించి, దీనిని దాటి ఎవరో కూడా ఆ ముత్యాన్ని దొంగలించలేరు, ఇది ఒక టైట్ అండ్ డేంజరస్ సెక్యూరిటీ సిస్టమ్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఫిలిప్స్, ఇలాంటి సెక్యూరిటీ ఉన్నా కూడా నా మాట విను, నా మనుషుల్ని కూడా ఇక్కడ సెక్యూరిటీగా పెడతాను, మేము ఇక్కడ ఉంటే ఎవరో కూడా ఇక్కడికి రావాలి అని ఆలోచించరు అని చెప్తాడు. తర్వాత అస్సేన్ చెప్పిన ఆ శుక్రవారం రానే వస్తుంది. ఆ రోజు రాత్రి దాదాపు 9 గంటలు అవుతూ ఉంటుంది. బిల్డింగ్ బయట వేల మంది ప్రజలు అస్సేన్ డిఓపి పేరునే పలుకుతూ నినాదాలు చేస్తూ అస్సేన్ ఒక హీరో అని చాలా నినాదాలు చేస్తూ ఉంటారు. అందరికీ ఖచ్చితంగా 10 గంటలకి దొంగతనం జరుగుతుంది అని చాలా నమ్మకంగా ఉంటుంది. కానీ ఇంతమంది ఆర్మీ వాళ్ళు పోలీసులు ఉండగా ఆ దొంగతనం ఎలా జరుగుతుందో అది మాత్రం తెలియదు. రాత్రి 9:30 అవుతుంది. అప్పుడు ఆ బ్లాక్ ముత్యం దగ్గర సెక్యూరిటీ ఇంకా చాలా టైట్ గా చేయబడి ఉంటుంది. అన్ని అలారమ్స్ కూడా యాక్టివ్ చేసి ఉంటారు. బిల్డింగ్ పైన స్నైపర్స్ కూడా ఉంటారు. ఇదంతా టీవీలో ప్రసారం కూడా చేస్తూ ఉంటారు. దీన్ని అస్సేన్ వైఫ్ మరియు అస్సేన్ కొడుకు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు 10 గంటలు అవ్వబోతూ ఉంటుంది. బిల్డింగ్ బయట ఉన్న ప్రజలందరూ కూడా రివర్స్ కౌంటింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 10 అవ్వగానే అందరి హార్ట్లు కూడా వేగంగా కొట్టుకుంటూ ఉంటాయి. కొంత సమయానికి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఆ అస్సేన్ డియోప్ ఇంక రాడు అని సంతోషంగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అలారమ్స్ అన్ని కూడా మోగుతాయి. ప్రజలందరి మొహాల్లో సంతోషం కనిపిస్తుంది. ఆ నల్ల ముత్యం మాయమైపోయింది అని తెలుస్తుంది. అప్పుడే సోఫియా అక్కడికి వచ్చి పోలీసులు మరియు ఆర్మీ వాళ్ళ మాస్కుల్ని ఓపెన్ చేసి చూస్తుంది. మరో పక్క ఆ మ్యూజియం ఓనర్ అయినటువంటి ఇంబర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తూ ఉంటాడు. అందులో ఒక సైనికుడు బిల్డింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. ఇదే విషయాన్ని ఇంబర్ట్ పోలీసులకి చెప్తాడు. దాంతో పోలీసులు ఆ వైపుగా వెళుతూ ఉంటారు. ఇంబర్ట్ వెంటనే తన రూమ్ ని ఓపెన్ చేసుకుని బయటికి రావడం కోసం పాస్వర్డ్ ని టైప్ చేస్తాడు, కానీ అది రాంగ్ పాస్వర్డ్ అని చెప్తుంది. బయట జనాల రద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అస్సేన్ తన బట్టల్ని చేంజ్ చేసుకుని బిల్డింగ్ లోని ఇంకొక వైపు నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫిలిప్ కూడా అస్సేన్ వెనకాలే వెళ్తాడు. ఆ తర్వాత అస్సేన్ ఆ బిల్డింగ్ లోని చివరి రూమ్ డోర్ నుంచి బయటికి వెళుతూ ఉండగా ఫిలిప్ అస్సేన్ ని పట్టుకుంటాడు. ఈ రోజు అస్సేన్ రెండవ ప్లాన్ కూడా పని చెయ్యదు. అప్పుడు ప్రజలందరూ కూడా అస్సేన్ డిఓపి ని వదిలేయండి అని అరుస్తూ ఉంటారు. అస్సేన్ పోలీసులకి పట్టుబడినందుకు అందరికీ చాలా దుఃఖంగా ఉంటుంది. బహుశా యూసఫ్ కూడా చాలా బాధపడుతూ ఉండవచ్చు. ఆ తర్వాత కమాండర్ ఫిలిప్ అస్సేన్ ని తన కారులో కూర్చోబెట్టుకుని అస్సేన్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి అస్సేన్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఒకరోజు ఆ స్కూల్ ప్రిన్సిపల్ అస్సేన్ ని చూసి, మీ పాత ఇంటి కొత్త ఓనర్ కాల్ చేసి నీ పేరు మీద ఆ ఇంటికి
కొన్ని లెటర్స్ వచ్చాయని చెప్పాడు. వెళ్లి తీసుకునిరా అని చెప్తాడు. అస్సేన్ ఆ లెటర్స్ ని తీసుకురావడం కోసం వెళ్ళినప్పుడు ఆ లెటర్స్ లో అస్సేన్ అమ్మ రాసిన లెటర్ కూడా ఉంటుంది. అప్పుడు అదే బిల్డింగ్ లో ఉండే అస్సేన్ ఫ్రెండ్ అయినటువంటి బ్రూనో అస్సేన్ ని పట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. బ్రూనో మరియు అస్సేన్ ఇద్దరు కూడా బాల్య స్నేహితులు. అప్పుడు అస్సేన్ బ్రూనోని చూసి నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చా అని అడుగుతాడు. దానికి బ్రూనో సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అస్సేన్ ఆ బ్లాక్ ముత్యాన్ని దొంగలించే కొన్ని రోజుల ముందే అస్సేన్ తిరిగి బ్రూనో ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అస్సేన్ ఫ్రెండ్ బ్రూనో ఎవరో కాదు, ప్రస్తుతం అస్సేన్ ని అరెస్ట్ చేసిన ఆ కమాండర్ ఫిలిప్పే తన ఫ్రెండ్ బ్రూనో. ఆ తర్వాత ఇద్దరు ఆ బిల్డింగ్ కి దగ్గరలో ఉండే వేరే టవర్ బిల్డింగ్ మీద కూర్చొని ప్లాన్ వేస్తారు. అస్సేన్ బ్రూనోకి కమాండర్ అవ్వమని చెప్పి కమాండర్ డ్రెస్ ఇస్తాడు. బ్రూనో ఆ ప్లాన్ బాధ్యత అంతా తానే తీసుకుంటాడు. అంటే బ్రూనోకి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అలా బ్రూనో ఒక కమాండర్ అవుతారు. కమాండర్ చెప్పినట్లుగానే ఇంబర్ట్ పాస్వర్డ్ ని చేంజ్ చేస్తున్న సమయంలో అస్సేన్ వేరే టవర్ పైనుంచి టెలిస్కోప్ తో ఆ పాస్వర్డ్ ని చూస్తాడు. అస్సేన్ నెక్స్ట్ ప్లాన్ బిల్డింగ్ బయట ఉన్న గుంపుల్ని ఎలా పెంచాలి అని. దానికి అస్సేన్ మీడియాని అందరినీ అక్కడికి రప్పించడానికి వాళ్ళకి మెసేజ్లు పంపిస్తాడు. మిగతా పని మొత్తం న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేసేస్తారు. ఆ తర్వాత అస్సేన్ ఒక సైనికుడు లాగా ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ రోజు రాత్రి 10 అవ్వగానే ఆ బ్లాక్ ముత్యాన్ని ఆ బిల్డింగ్ లో నుంచి మాయం చేస్తాడు. సోఫియా అక్కడికి వచ్చే ముందే అస్సేన్ అక్కడి నుంచి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ పాస్వర్డ్ ని చేంజ్ చేస్తాడు. అందుకే ఇంబట్ తను ఉన్న డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు డోర్ ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత ఆఫీస్ లో ఉన్న ఇంకొక డోర్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడే తను పట్టుబడిపోతాడు. కానీ తన ప్లాన్ ఏమిటి అంటే వెనక డోర్ నుంచి వెళ్ళడం కాదు, ముందు గేట్ నుంచే బయటికి వెళ్ళడం. ఇప్పుడు మీరు అస్సేన్ జిగిరి దోస్త్ అనేటువంటి బెంజమిన్ ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తున్నారు కదా. నిజానికి అతను కూడా ఒక సైనికుడు వేషంలో అక్కడే ఉంటాడు. ప్రెజెంట్ అస్సేన్ మరియు ఆ కమాండర్ అదే అస్సేన్ ఫ్రెండ్ ఫిలిప్ ఉన్న కార్ ని బెంజమిన్ నే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్లి అక్కడ కార్ ని ఆపి అస్సేన్ ని బయటికి దించుతారు. వెంటనే అస్సేన్ అక్కడి నుంచి ఇంకొక బిల్డింగ్ పైకి వెళ్తాడు. కానీ అస్సేన్ ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు ఏమిటి అంటే అస్సేన్ స్నైపర్ దృష్టిలో పడిపోతాడు. ఆ తర్వాత స్నైపర్ అస్సేన్ ని షూట్ చేయడానికి పర్మిషన్ ని అడుగుతాడు. కానీ స్నైపర్ కి షూటింగ్ చేయడానికి పర్మిషన్ దొరకదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ దగ్గరికి పోలీసుల్ని బ్యాకప్ కి పంపించి ఉంటారు. కానీ అస్సేన్ ఏం చేయాలనుకుంటాడో తెలియదు. కానీ అస్సేన్ వెంటనే ఆ బిల్డింగ్ పై నుంచి ఎదురుగా ఉన్న మరొక బిల్డింగ్ మీదకి దూకుతాడు. అప్పుడు ఆ బిల్డింగ్ పై నుంచి చేతులు జారి అస్సేన్ కింద పడి చనిపోతాడు. అస్సేన్ ఇలా ఎందుకు చేశాడు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అక్కడతో ఈ లూపిన్ థర్డ్ సీజన్ లోని ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సోఫియా యూసఫ్ కి కాల్ చేసి అస్సేన్ మళ్ళీ పారిపోయాడు అని కాల్ చేసి చెప్తుంది. అలాగే అస్సేన్ వెళ్ళిన ఆ కారు కూడా ట్రేస్ అవ్వడం లేదు అని చెప్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తి యూసఫ్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి బిల్డింగ్ మీద నుంచి కింద పడి చనిపోయాడు. ఆ కింద పడి చనిపోయిన వ్యక్తే అస్సేన్. నేను నా కల్లారా అస్సేన్ కింద పడి చనిపోవడం చూశాను అని చెప్తాడు. అయితే ఆ మాటల్ని యూసఫ్ మాత్రం అసలు నమ్మలేకపోతూ ఉంటాడు. మరోపక్క ఆ రోజు రాత్రి జర్నలిస్ట్ అయినటువంటి జాన్ తన ఆఫీస్ లో కూర్చొని అస్సేన్ న్యూస్ ని చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్లేర్ కంప్యూటర్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఫ్లేర్ అక్కడ ఆ టైంలో ఉండదు. అందువల్ల జానే ఆ మెసేజ్ ని కాపీ చేసుకుని ఆ మెసేజ్ ని కంప్యూటర్ నుంచి డిలీట్ చేస్తాడు. మరోపక్క పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఒక అంబులెన్స్ వచ్చి ఆ చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది అని తెలుస్తుంది. నిజానికి అస్సేన్ బాడీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది బెంజమిన్ మరియు ఆ ఫిలిప్ కార్బెట్. వీళ్ళిద్దరూ కూడా డాక్టర్స్ డ్రెస్ వేసుకుని పోస్ట్ మార్టం రూమ్ కి అస్సేన్ ని తీసుకుని వెళ్తారు. కొంత సమయానికి అక్కడికి డాక్టర్ మార్టీజ్ అనే ఒక పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వస్తాడు. అప్పుడు కార్బెట్ వెంటనే ఆ మార్టీజ్ ని చూసి నా పేరు వార్నీస్, నేను ఈ హాస్పిటల్లో డాక్టర్ గా 2 రోజుల క్రితమే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మేము ఇక్కడికి అస్సేన్ డెడ్ బాడీని తీసుకుని వచ్చాం. ఇక ముందు రిపోర్ట్ ని మీరే తయారు చెయ్యాలి అని చెప్తాడు. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. సోఫియా తన తోటి పోలీస్ ఆఫీసర్స్ ని చూసి అస్సేన్ దగ్గర ఉన్న సామాన్లన్నింటినీ చెక్ చెయ్యండి అని చెప్తుంది. ఎందుకంటే పోలీసులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నల్ల ముత్యం కావాలి, అందుకే చెక్ చెయ్యండి అని చెప్తుంది. ఆ తర్వాత సోఫియా డాక్టర్ వార్నిస్ ని చూసి అస్సేన్
అస్సేన్ డియోప్ అటాప్సీ రిపోర్ట్ అడుగుతుంది. దానికి డాక్టర్ వార్నిస్ అతనికి అటాప్సీ చేయడం కుదరదు, ఎందుకంటే తను 52 అడుగుల పైనుంచి కింద పడినందువల్ల అతని బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది అని చెప్తాడు. మార్టిస్ కూడా వార్నిస్ చెప్పిన దానికి ఊ కొడతాడు. అయితే అస్సేన్ చనిపోయాడు అనడాన్ని యోసెఫ్ అసలు నమ్మలేకపోతూ ఉంటాడు. దాంతో యోసెఫ్ నేను ఒకసారి అస్సేన్ ని చెక్ చేస్తాను అని అంటాడు. అయితే సోఫియా మాత్రం యోసెఫ్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. ఆ టైంలో ఇదంతా జరుగుతూ ఉండగా బెంజమిన్ దాక్కుని ఉంటాడు. ఎందుకంటే సోఫియా మరియు యోసెఫ్ లకి బెంజమిన్ తెలుసు కాబట్టి తను దాక్కుని ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ మోర్టిస్ క్లేర్ కి కాల్ చేసి హాస్పిటల్ కి రా అని పిలుస్తాడు. క్లేర్ ఆ హాస్పిటల్లోనే నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు జర్నలిస్ట్ అయినటువంటి ఫ్లేర్ కోపంతో ఆఫీస్ కి వెళ్లి జాన్ ని చూసి ఈ న్యూస్ ని ఎవరు ప్రింట్ చేశారు అని అడుగుతుంది. దానికి జాన్ ఈ టిప్ నాకు దొరికింది, ఈ న్యూస్ ని నేనే ప్రింట్ చేశాను అని చెప్తాడు. అప్పుడు ఫ్లేర్ బాస్ వెంటనే ఫ్లేర్ ని చూసి ఈసారి నువ్వు వెనకబడ్డావు అని అంటాడు. మరో పక్క అస్సేన్ డియోప్ సామాన్లలో నుంచి సోఫియాకి ఆ బ్లాక్ ముత్యం దొరకనందువల్ల తను చాలా టెన్షన్ గా బాధగా ఉంటుంది. ఆ తర్వాత యోసెఫ్ జర్నలిస్ట్ ఫ్లేర్ ని కలిసి అస్సేన్ డియోప్ ఫొటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. దానికి ఫ్లేర్ ఈ న్యూస్ ని ఈ ఫొటోస్ ని ప్రింట్ చేసింది నేను కాదు, మా ఆఫీస్ లో ఉన్న ఒక అబ్బాయి ప్రింట్ చేశాడు, ఇలాంటి ఫొటోస్ ని మేము మనీ ఇచ్చి కొంటూ ఉంటాము అని చెప్తుంది. ఆ మాటలో ఉన్న యోసెఫ్ నాకు నీ సహాయం అవసరం ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత అస్సేన్ డియోప్ ని పూడ్చిపెట్టే సమయం వస్తుంది. బంధువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తనకి ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఫాదర్ ఇతని తప్పులు దేవుడు క్షమించాలి అని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యూసఫ్ వచ్చి అస్సేన్ నిజంగానే చనిపోయాడు అని నమ్మకం లేని వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, క్షమించమని అడుగుతూ మమ్మల్ని క్షమించండి, ఒకసారి ఆ శవపేటికను ఓపెన్ చేసి అస్సేనా కాదా అని చెక్ చెయ్యాలి అని అనుకుంటున్నాము అని అంటాడు. దానికి కొంతమంది ఒప్పుకుంటారు, మరి కొంతమంది ఒప్పుకోరు. అయితే చివరికి ఆ శవపేటికను ఓపెన్ చేసి చూడగా అందులో అస్సేన్ డియోప్ డెడ్ బాడీనే ఉంటుంది. అప్పుడు అందరూ నోర్లు మూతపడతాయి. ఆ తర్వాత పూర్తి వాళ్ళ ఆచార సాంప్రదాయాలతో అస్సేన్ డియోప్ బాడీని భూమి లోపల పాతి పెట్టేస్తారు. కానీ అంత ఈజీగా అస్సేన్ డియోప్ చనిపోవడం ఎలా సాధ్యపడుతుంది? నిజానికి క్లేర్ ని ప్రజలందరూ వేధిస్తున్నారని అస్సేన్ కి తెలిసినప్పుడు తాను చనిపోయేంత వరకు తన భార్యని ప్రజలందరూ వేధించడం అస్సలు ఆపరు అని అస్సేన్ కి అర్థమవుతుంది. అందువలనే అస్సేన్ ఈ నాటకాన్ని సృష్టిస్తాడు. బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకే ప్లాన్ బెంజమిన్ కి నచ్చదు, కానీ ఏమీ చేయలేకపోతాడు. అస్సేన్ బిల్డింగ్ నుంచి పారిపోయే టైంలో ఒక స్పెషల్ జాకెట్ ని ఆల్రెడీ వేసుకుని ఉంటాడు. ఆ జాకెట్ లోపల గాలి నింపబడి ఉంటుంది. అస్సేన్ హోటల్ కి వెళ్లిన తర్వాత ఆ ముత్యంని బెంజమిన్ కి ఇచ్చేస్తాడు. అస్సేన్ బాడీ శవం వాసన రావడానికి ఒక స్ప్రేని స్ప్రే చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఫేక్ స్టెథోస్కోప్ వల్ల హార్ట్ బీట్ కూడా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఫ్లేర్ కి ఆ మెసేజ్ ని బెంజమినే పంపించి ఉంటాడు. బెంజమినే జాన్ కి హాస్పిటల్ అస్సేన్ ఫొటోస్ ని తీయమని చెప్పి ఉంటాడు. ఈ ప్లాన్ అంతటికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అస్సేన్ చనిపోయాక క్లేర్ ని ప్రజలు మరియు పోలీసులు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే ఇలా చేస్తాడు. కానీ ఇప్పుడు అసలు సమస్య ఏమిటి అంటే పూడ్చి పెట్టబడిపోయిన అస్సేన్ ఆ శవపేటకి నుంచి బయటికి ఎలా వస్తాడు అన్నదే సమస్య. దానికోసం అస్సేన్ ఇక్కడ కింద సీవర్ లైన్ ఉంది, దాని లోపల నుంచి మనం ఒక చిన్న సొరంగాన్ని తవ్వాలి, అది డైరెక్ట్ గా గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత అస్సేన్ తానే తన కోసం ఒక శవపేటికను కొనడం కోసం వెళ్తాడు. ఆ తర్వాత దాన్ని తనకు అనుగుణంగా రెడీ చేయిస్తాడు. ఆ తర్వాత అంతా ప్లాన్ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. అస్సేన్ బట్టల్ని చేంజ్ చేసుకుని సేఫ్ గా ఆ సీవర్ లైన్ ద్వారా అస్సేన్ బయటికి వస్తాడు. ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఒక సమస్య ఉంటుంది. అస్సేన్ లైఫ్ లో కూడా ఒక సమస్య ఉంది. అది ఎవరు అంటే అస్సేన్ అమ్మ. అస్సేన్ అంత్యక్రియల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో అస్సేన్ అమ్మని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఎందుకంటే అస్సేన్ ఇంత త్వరగా చనిపోయే వ్యక్తి కాదు అని బహుశా ఆ కిడ్నాపర్స్ కి తెలిసి ఉండవచ్చు. ఆ తర్వాత రోజు బెంజమిన్ ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తిని వెళ్లి కలుస్తాడు. ఆ వ్యక్తి ఒక దళార్. అతను ఎప్పుడు బెంజమిన్ యాంటిక్ వస్తువులకి బయ్యర్స్ ని వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఆల్బర్ట్ ఆ నల్ల ముత్యాన్ని అమ్మడానికి ఒక పెద్ద డీల్ ని తీసుకుని వస్తాడు. $15 మిలియన్ కి ఆ బ్లాక్ ముత్యాన్ని అమ్మాలి అని చెప్తాడు. కానీ బెంజమిన్ 15 కాదు $20 మిలియన్ కావాలి అని అంటాడు. మరో పక్క తన నాన్న చనిపోయాడు అని అస్సేన్ కొడుక్కి నమ్మశక్యంగా ఉండదు. అందువల్ల అస్సేన్ కొడుకు రాహుల్ లైబ్రరీకి వెళ్లి లూపిన్ కొత్త బుక్ ని చదువుతాడు. అందులో లూపిన్ కూడా సేమ్ ఇదే విధంగా చనిపోయినట్లుగా నాటకం ఆడి ఉంటాడు. ఆ బుక్ నే మరోవైపు యూసఫ్ చదువుతూ ఉంటాడు. మరోవైపు అస్సేన్ తన ఇంట్లో న్యూస్ పేపర్ ని చదువుతూ ఉండగా ఆ న్యూస్ పేపర్ లో అస్సేన్ అమ్మ అస్సేన్ కి ఒక మెసేజ్ ని ఇవ్వడాన్ని చూస్తాడు.
అస్సేన్ అమ్మ అస్సేన్ ని ఎప్పుడూ కూడా సన్నీ అనే పేరుతో పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అస్సేన్ వాళ్ళ అమ్మకు కాల్ చేయగా ఆమె రాత్రి 8 గంటలకి ఆ బ్లాక్ ముత్యాన్ని తీసుకుని చర్చి దగ్గరికి వచ్చి కలువు అని చెప్తుంది. ఆ రోజు రాత్రి అస్సేన్ 8 గంటలకి చర్చికి వెళ్తాడు, కానీ చర్చి లోపల ఎవ్వరూ ఉండరు. అప్పుడు అస్సేన్ అక్కడే కూర్చుని ఉంటాడు. కొంత సమయం తర్వాత ఫోన్ రింగ్ వినబడుతుంది. అస్సేన్ ఆ ఫోన్ ని వెతికి లిఫ్ట్ చేయగా అస్సేన్ అమ్మ అస్సేన్ తో మాట్లాడుతూ, ఆ బ్లాక్ ముత్యాన్ని కలెక్షన్ బాక్స్ లోపల వెయ్యి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వీళ్ళు నన్ను చంపేస్తారు. ఇప్పటి నుంచి నువ్వు వీళ్ళ కోసం ఇంకా పనులు చేసి పెట్టాలి అని చెప్తుంది. ఆ తర్వాత అస్సేన్ కలెక్షన్ బాక్స్ లో ఆ బ్లాక్ ముత్యాన్ని పెట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ 2వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక దొంగ ఒక మాఫియా ఇంట్లోకి వెళ్లి దొంగతనానికి వెళ్తాడు. ఆ మాఫియా లీడర్ వ్యక్తి పేరు సిస్కో. ఆ దొంగ సిస్కో ఖరీదైన BMW కార్ ని దొంగలిస్తాడు. మనుషులు ప్రాణాలు తీయడం అనేది సిస్కో డైలీ పని అని ఆ దొంగకి తెలియకుండా సిస్కో కార్ ని దొంగలిస్తాడు. తన కారు దొంగలించబడింది అని సిస్కోకి తెలిసాక ఆ ప్రాంతం అంతా బాగా వెతకమని తన మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు అస్సేన్ డియోప్ ఆ దొంగ నుంచి ఆ కార్ ని తీసుకుని డైరెక్ట్ గా సిస్కో దగ్గరకు వచ్చి ఆ కార్ ని తనకిచ్చి, అస్సేన్ వెంటనే సిస్కోని చూసి, నేను నీ కార్ ని తిరిగి తీసుకువచ్చి ఇచ్చాను, దీనికి బదులుగా నాకు ఒక పని చేసి పెట్టాల్సి ఉంటుంది అని అడుగుతాడు. సిస్కో మనుషులు వెంటనే అస్సేన్ డియోప్ ని తీసుకుని లోపలికి వెళ్తారు. అప్పుడు సిస్కో, నేను ఇంతకు ముందు ఎప్పుడూ నిన్ను చూడలేదు అని అంటాడు. దానికి అస్సేన్ డియోప్, నేను ఇంతకు ముందు జైల్లో ఉండేవాడిని అని చెప్తాడు. ఆ తర్వాత సిస్కో డియోప్ ముందు ప్లేయింగ్ కార్డ్స్ ని ఉంచి, నేను తలరాతను నమ్ముతాను, యాస్ వస్తే బ్రతికిపోతావు, లేదంటే నువ్వు పోతావు అని అంటాడు. ఇప్పుడు మీరు అసలు అస్సేన్ అక్కడికి ఎందుకు చావడానికి వెళ్ళాడో అని ఆలోచిస్తున్నారు కదా. ఎందుకు అస్సేన్ అలా చేశాడో ఇప్పుడు చెప్తాను వినండి. అస్సేన్ ఆ బ్లాక్ ముత్యాన్ని చర్చిలో పెట్టి తిరిగి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి బెంజమిన్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అస్సేన్ బెంజమిన్ తో, ఒకవేళ వాళ్ళు చెప్పేది నేను వినకపోతే వాళ్ళు అమ్మని చంపేస్తారు, మా అమ్మను ఎవరు కిడ్నాప్ చేశారో నేను కనిపెట్టి తీరతాను అని అంటాడు. అప్పుడు అస్సేన్ డియోప్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో, సిస్కో ఇంటి నుంచి సెస్టు టోనీ పెయింటింగ్ ని తీసుకునిరా, లేదంటే మీ అమ్మని చంపేస్తాం, నీకు కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది అని ఉంటుంది. ఆ పెయింటింగ్ నిజానికి 1990లో దొంగలించబడి ఉంటుంది. ఆ పెయింటింగ్ ని తీసుకోవడం కోసమే అస్సేన్ తన ఫేస్ ని చేంజ్ చేసుకుని సిస్కో ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత అస్సేన్ ఎగ్జాక్ట్ గా యాస్ కార్డ్ ని తీస్తాడు. అప్పుడు అస్సేన్ బ్రతికిపోతాడు. ఆ తర్వాత సిస్కో అస్సేన్ ని, నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. దానికి అస్సేన్, నేను ఒక కార్ ని దొంగలించాను, ఇంతకు ముందు నేను డ్రైవర్ గా పనిచేసేవాడిని అని చెప్తాడు. ఆ మాటలు విన్న సిస్కో, రేపటి నుంచి నువ్వు పనికిరా అని చెప్తాడు. ఆ తర్వాత అస్సేన్ అక్కడి నుంచి బయటికి వెళ్లి మళ్ళీ సిస్కో ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ ని వెతుకుతాడు. అస్సేన్ కి ఒక రూమ్ లో ఆ పెయింటింగ్ దొరుకుతుంది. అదే రూమ్ లో ఒక ముసలామి పడుకుని ఉంటుంది. ఆమె సిస్కో అమ్మ. ఆ తర్వాత సిస్కో అమ్మ లేచి అస్సేన్ ని చూసి, నువ్వు సిస్కో కోసం పని చేస్తున్నావా అని అడుగుతుంది. దానికి అస్సేన్ అవును అని చెప్తాడు. ఆ తర్వాత అస్సేన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా సిస్కో అమ్మ, కొంచెం సేపు ఇక్కడే ఉండు, నాతో మాట్లాడడానికి నన్ను కలవడానికి ఎవరో రారు అని చెప్తుంది. ఆ తర్వాత అస్సేన్ ఆ పెయింటింగ్ నే మళ్ళీ చూస్తూ ఉంటాడు. సిస్కో అమ్మ అస్సేన్ ని చూసి, లాస్ట్ ఇయర్ ఆ పెయింటింగ్ ని నా కోసం సిస్కో ఇచ్చాడు, నాకు 77 సంవత్సరాలు వచ్చినందుకు దాన్ని గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి సిస్కో మనుషులు వచ్చి అస్సేన్ ని అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్తారు. అప్పుడు రాకీ అనే ఒక వ్యక్తి అస్సేన్ ని చూసి, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి అస్సేన్, నేను బాత్రూమ్ కి వెళ్ళడం కోసం వెతుకుతున్నాను, అప్పుడు ఆమె నన్ను అక్కడ ఆపింది అని చెప్పి అస్సేన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో యూసఫ్ జర్నలిస్ట్ ఫ్లేయర్ కి అస్సేన్ లూపిన్ లాగా దొంగతనాలు చేస్తాడు. ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి పని చేద్దాం, నీకు ఏది తెలిసినా ఆ విషయం నాకు ముందు చెప్పు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో సోఫియా అక్కడికి వస్తుంది. యూసఫ్ మరియు ఫ్లేయర్ కి మధ్య ఏదో నడుస్తుంది అనుకుని, మీరిద్దరూ ఎంజాయ్ చెయ్యండి, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు అస్సేన్ సిస్కో ప్లేస్ లో కూర్చుని ఉండగా అక్కడికి రాకీ వచ్చి సిస్కోని చూసి, నిన్న అస్సేన్ డియోప్ ని మీ అమ్మ రూమ్ లో ఉండగా చూశాను అని చెప్తాడు. ఆ తర్వాత సిస్కో మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి అస్సేన్ డియోప్ ని చూసి, నువ్వు మా అమ్మ రూమ్ లో ఏం చేస్తున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. దానికి డియోప్, నేను అక్కడ బాత్రూమ్ కోసం వెతుకుతున్నాను, నిజానికి రాకీ నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్న రాకీ నన్ను ఫాలో అవుతూ వచ్చి ఎవరికో కాల్ చేశాడు, ఆ తర్వాత 2 మినిట్స్ లోపల పోలీసులు వచ్చి నన్ను విచారించారు, నీకు నమ్మకం లేకపోతే అతను ఫోన్ ని చెక్ చెయ్యి అని చెప్తాడు. అప్పుడు సిస్కో రాకీ ఫోన్ ని చెక్ చేస్తాడు. తన ఫోన్ లో ఒక కొత్త న్యూ నెంబర్ ఉంటుంది. సిస్కో వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేస్తాడు. ఆ కాల్ ని బెంజమిన్ లిఫ్ట్
చేసి పోలీస్ లాగా సిస్కోతో మాట్లాడతాడు. దాంతో సిస్కో అస్సెన్ డియోప్ ని బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత సిస్కో రాకీని తన తలరాతని చెక్ చేసుకోమని చెప్తాడు. అయితే రాకీ సిస్కో చెప్పిన కార్డ్ ని తీస్తాడు. అంటే రాకీ తలరాత బాగుంటుంది. నిజానికి అస్సెన్ డియోప్ అతనికి ఏమీ అవ్వకూడదు అనుకుని సిస్కో చెప్పే కార్డ్ సెలెక్ట్ చేసేలాగా అరేంజ్ చేసి వెళ్తాడు. ఆ తర్వాత అస్సెన్ డియోప్ బెంజమిన్ దగ్గరికి వెళ్ళగా బెంజమిన్ అస్సెన్ ని ఒక సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అస్సెన్ ఈ రోజు వరకు దొంగలించిన వ్యక్తుల డీటెయిల్స్ అన్ని కూడా బెంజమిన్ ఆ రూమ్ లో జమ చేసి ఉంటాడు. అంటే దాని అర్థం వీళ్ళల్లో ఎవరో ఒక వ్యక్తి అస్సెన్ అమ్మని కిడ్నాప్ చేశారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అస్సెన్ తన కోసం ఒక కొత్త ఫేస్ మాస్క్ ని తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు క్లేర్ తన కొడుకు రాహుల్ ని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని రాహుల్ కొత్త కోచ్ వచ్చి కలుస్తాడు. ఆ కోచ్ అతని పేరు అలెక్స్ అని చెప్తాడు. ఆ తర్వాత అలెక్స్ మరియు క్లేర్ ఇద్దరు కూడా తమ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నిజానికి ఈ అలెక్స్ ఎవరో కాదు, అస్సెన్ డియోప్. అతను తన ఫేస్ ని మరియు ఐడెంటిటీని చేంజ్ చేసుకుని అలెక్స్ లాగా ఆ బాస్కెట్ బాల్ కోచ్ జాబ్ లో జాయిన్ అవుతాడు. అస్సెన్ తన ఫస్ట్ టార్గెట్ ఏమిటి అంటే రాహుల్ టీమ్ లోని అబ్బాయిలందరూ మనసు మార్చి అందరూ రాహుల్ తో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అన్నదే అస్సెన్ ఫస్ట్ టార్గెట్. రాహుల్ ని ఎవరు వేధించకూడదు అని అస్సెన్ ఇదంతా చేస్తాడు. ఆ తర్వాత అస్సెన్ సిస్కో ప్లేస్ లో ఉన్నప్పుడు సిస్కో తన మనుషులందరినీ చూసి ఒక ప్లాన్ ని చెప్తాడు. రేపు ఉదయం 10 గంటలకి మనీతో నిండి ఉన్న ఒక వెహికల్ ని అటాక్ చేసి మనీని దొంగలించబోతున్నామని చెప్తాడు. అప్పుడు అస్సెన్ డియోప్ మ్యాప్ ని చూసి ఈ దారి కరెక్ట్ గా లేదు, ఎందుకంటే దారిలో 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీసులు మనల్ని 2 లేదా 4 నిమిషాల్లో పట్టేసుకుంటారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సిస్కో అస్సెన్ ని చూసి కారు డ్రైవర్ నువ్వే, ఇది నీ టెన్షన్, నువ్వే అది మొత్తం హ్యాండిల్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ తర్వాత సిస్కో అస్సెన్ ని చూసి ఫాస్ట్ గా వెళ్లే కార్ ని తీసుకో అని చెప్తాడు. అయితే అస్సెన్ మాత్రం ఫాస్ట్ గా వెళ్లే కార్ ని వదిలేసి నార్మల్ కార్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత అస్సెన్ ఆ కారు ఓనర్ కి ఆరెంజ్ కలర్ ఇచ్చి ఈ కార్ కి ఆరెంజ్ కలర్ వెయ్యండి, ఇది నా లక్కీ కలర్ అని చెప్తాడు. ఆ తర్వాత సిస్కో తన మనుషులతో ఆ మనీ ఉన్న కారు మీద అటాక్ చేసి ఆ మనీని దొంగలిస్తూ ఉండగా అస్సెన్ ఆ ఆరెంజ్ కలర్ కార్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు సిస్కో అస్సెన్ ని చూసి ఇక ఇంకో కలర్ కారు దొరకలేదా, సరే ఒకవేళ దొరికిపోతే నీ పని అంతే అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ మనీని దొంగలించి వెళుతూ ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళ కారుని ఫాలో చేస్తారు. పోలీసుల నుంచి తప్పించుకుని అస్సెన్ డియోప్ కారుని వెంటనే కారు వాషింగ్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. పోలీసులు అక్కడికి కూడా వస్తారు, కానీ పోలీసులు సిస్కో వెహికల్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారుని వాష్ చేసినప్పుడు ఆ ఆరెంజ్ కలర్ పోతుంది, వాళ్ళ కారు ఒరిజినల్ కలర్ లోకి వచ్చేస్తుంది. అయితే పోలీసులు ఆరెంజ్ కలర్ కారుని పట్టుకోవడం కోసమే వెతుకుతూ ఉంటారు. పోలీసులు తమ కార్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు అని సిస్కో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అస్సెన్ ఆ కార్ని ఒక బిల్డింగ్ లోని పార్కింగ్ ప్లేస్ లోకి తీసుకుని వెళ్తాడు. ఆ మనీ మొత్తం తీసి ఇంకొక వెహికల్ లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ కారులో ఒక సోఫా కూడా ఉంటుంది. ఆ సోఫా లోపల స్టోర్స్ టు టోనీ పెయింటింగ్ కూడా ఉంటుంది. సిస్కో ఆ పెయింటింగ్ ని అమ్మడం కోసం తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ సిస్కోకి అస్సెన్ డియోప్ మీద అనుమానం వస్తుంది, ఎందుకంటే అస్సెన్ దొంగతనంలో ఇంత ఈజీగా చేస్తున్నాడు, మరి ఎందుకు అంతలా కారుని అటు ఇటు తిప్పుతున్నాడు అని డౌట్ వస్తుంది. ఆ తర్వాత వెంటనే సిస్కో తన దగ్గర ఉన్న ప్లేయింగ్ కార్డ్స్ లో నుంచి ఒక కార్డ్ ని తీసుకోమని చెప్తాడు. అస్సెన్ డియోప్ వెంటనే ఆ కార్డ్స్ బాక్స్ లో నుంచి ఒక కార్డ్ ని సెలెక్ట్ చేసి తీయగా ఆ బాక్స్ లో నుంచి ఒక గ్యాస్ బయటకు వస్తుంది. ఆ గ్యాస్ కారణంగా అందరూ స్పృహ కోల్పోతారు, ఎక్సెప్ట్ అస్సెన్ తప్ప. అందరూ స్పృహ కోల్పోతారు, కానీ డియోప్ ముందుగానే ఫేస్ కి మాస్క్ వేసుకుని ఉంటాడు. అందువల్ల ఆ గ్యాస్ వల్ల అస్సెన్ కి ఏమీ అవ్వదు. ఇంతకీ ఆ గ్యాస్ ఆ బాక్స్ లో నుంచి ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. ఆ నకిలీ ప్లేయింగ్ కార్డ్ బాక్స్ ని బెంజమిన్ తయారు చేసి ఉంటాడు. ఆ వాషింగ్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అస్సెన్ డియోప్ ఆ నకిలీ ప్లేయింగ్ కార్డ్ బాక్స్ ని సిస్కో దగ్గర ఉన్న నార్మల్ ప్లేయింగ్ కార్డ్ బాక్స్ తో ఎక్స్చేంజ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత అస్సెన్ బెంజమిన్ కి పోలీస్ స్టేషన్ కి కాల్ చేయమని చెప్తాడు. అప్పుడే అస్సెన్ ఆ పెయింటింగ్ ని కూడా సాధిస్తాడు. ఆ తర్వాత సిస్కో స్పృహలోకి వచ్చి చూసేసరికి పోలీసులు అందరూ కూడా సిస్కో చుట్టూ నిలబడి ఉంటారు. అంటే దొంగలించిన ఆ మనీతో సిస్కో పట్టుబడి పోయాడు అని అర్థం. ఆ తర్వాత రోజు జర్నలిస్ట్ ఫ్లేయర్ రాహుల్ ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వస్తుంది. కానీ క్లేయర్ నువ్వు నా కొడుక్కి దూరంగా ఉండు అని ఫ్లేయర్ కి అంటుంది. అప్పుడు ఫ్లేయర్ సరే అయితే నాకు కాల్ చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి అస్సెన్ డియోప్ ఆ పెయింటింగ్ ని ఒక వ్యక్తికి డెలివరీ చేయడానికి వెళ్తాడు. అప్పుడు డియోప్ ఆ వ్యక్తిని చూసి మా అమ్మ బ్రతికే
ఉంటే ఆమెతో ఒకసారి మాట్లాడించు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెయింటింగ్ డెలివరీ తీసుకోవడానికి వచ్చిన ఆ వ్యక్తి అస్సేన్ కి తన అమ్మతో ఫోన్ లో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత అస్సేన్ డియోప్ ఆ వ్యక్తికి పెయింటింగ్ ఇస్తాడు. అయితే బెంజమిన్ ఆ పెయింటింగ్ లోపల ఒక GPS ట్రాకర్ ని పెడతాడు. అందువల్ల అస్సేన్ డియోప్ ఆ పెయింటింగ్ ని తీసుకున్న వెళ్తున్న వ్యక్తిని ఫాలో అవుతాడు. ఫైనల్ గా అస్సేన్ డియోప్ కి ఆ పెయింటింగ్ రీచ్ అయిన లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు బెంజమిన్ అస్సేన్ తో నువ్వు ఒంటరిగా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళకు అని చెప్తాడు. కానీ అస్సేన్ డియోప్ బెంజమిన్ మాట వినకుండా ఫోన్ కట్ చేసి ఒంటరిగా ఆ పెయింటింగ్ వెళ్ళిన ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత అస్సేన్ అక్కడ ఏం చూశాడు, బ్రతికి బయటపడ్డా లేదా అనే విషయం మీకు తర్వాత ఎపిసోడ్ లో తెలుస్తుంది. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అస్సేన్ దొంగలించిన ఆ పెయింటింగ్ ని తీసుకుని వెళ్లిన ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత అస్సేన్ అక్కడ ఉన్న ఒక లేడీని పట్టుకుంటాడు. ఆమె పేరు మానోన్. ఆ తర్వాత అస్సేన్ మానోన్ తో మీ బాస్ కి కాల్ చెయ్యి అని చెప్తాడు. కానీ మానోన్ తన బాస్ కి కాల్ చేయకుండా అస్సేన్ ని వాళ్ళ అమ్మతో మాట్లాడించి వాళ్ళ అమ్మ ద్వారా ఇంకొక కొత్త మిషన్ ని అస్సేన్ కి అప్పగిస్తుంది. ఆ తర్వాత అస్సేన్ వెంటనే బెంజమిన్ దగ్గరికి వెళ్లి ఒక బ్రేస్లెట్ ఫోటోని చూపిస్తాడు. ఆ బ్రాస్లెట్ లో 5 పెద్ద పెద్ద మనులు ఉంటాయి. ఆ బ్రాస్లెట్ మేడం తారా జాంగ్ అనే ఒక ఆవిడిది. తారా జాంగ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి మ్యాక్స్ మోలర్ అనే వ్యక్తి వైఫ్. వాళ్ళిద్దరూ ఇక్కడికి శనివారం రాత్రి జరిగే ఒక పార్టీకి రాబోతున్నారు. ఆ కిడ్నాపర్స్ మనము ఆ పార్టీకి వెళ్లి తారా జాంగ్ నుంచి ఆ బ్రాస్లెట్ ని దొంగలించమని చెప్పారు. ఇప్పుడు నువ్వు నా కోసం సేమ్ టు సేమ్ ఇలాంటిదే ఒక నకిలీ బ్రాస్లెట్ ని తయారు చేసి ఇవ్వాలి అని చెప్తాడు. దాంతో అస్సేన్ చెప్పిన మాటలు విన్న బెంజమిన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అస్సేన్ అలెక్స్ లాగా ఫేస్ ని చేంజ్ చేసుకుని క్లేర్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు క్లేర్, మీరు రాహుల్ తో బాగా కలిసి అతనికి దగ్గరవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడే రాహుల్ మీకు తన మనసులో ఉన్న మాటల్ని షేర్ చేస్తాడు అని అలెక్స్ తో చెప్తుంది. క్లేర్ అలెక్స్ కోచ్ కి కొద్దిగా అట్రాక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత క్లేర్ హాస్పిటల్ కి వెళ్ళగా అప్పుడు డాక్టర్ క్లేర్ ని చూసి, మీకు డాక్టర్ వెర్నీస్ అనే ఒక వ్యక్తి తెలుసా? మీ హస్బెండ్ అటాప్సీ రిపోర్ట్ ని అతనే తయారు చేశాడు. పోలీసులు వెర్నీస్ డాక్టర్ ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నారు అని చెప్తాడు. ఆ హాస్పిటల్ సిస్టమ్స్ లో వెర్నీస్ అనే పేరు గల డాక్టర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అప్పుడు క్లేర్ కి అస్సేన్ బ్రతికే ఉన్నాడు అని అనుమానం వచ్చి అస్సేన్ ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తుంది. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. మరోవైపు అస్సేన్ మరియు బెంజమిన్ ఆ బ్రాస్లెట్ ని దొంగలించే పనిలో ఉంటారు. ఏ ఇంట్లో అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ ఇంటికి అస్సేన్ ఒక వర్కర్ లాగా వెళ్తాడు. నిజానికి అది ఇల్లు కాదు, ఒక పెద్ద మహల్. ఆ మహల్లో 100ల మంది ప్రజలు వర్క్ చేస్తూ ఉంటారు. అస్సేన్ అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక వ్యక్తి ఎటువంటి తడబాటు లేకుండా క్లయింట్స్ అందరినీ టచ్ చేస్తూ ఉండడాన్ని అస్సేన్ డియోప్ అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత అస్సేన్ మరియు బెంజమిన్ ఇద్దరు క్లాక్ రూమ్ అటెండెన్స్ లాగా అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ అస్సేన్ కి ఇంకా ప్రాక్టీస్ అవసరం ఉంది అని తెలుస్తుంది. ఆ తర్వాత అస్సేన్ క్లాక్ రూమ్ అటెండెంట్ ఇంటికి వెళ్తాడు. అతన్ని చూసిన అస్సేన్, నేను ఈ ఏరియా టెక్నీషియన్ ని. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఏరియాలో ఉన్న అన్ని సెల్ ఫోన్స్ మరియు వైఫై బంద్ అవుతాయని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మేము టవర్ నుంచి రిలే చేంజ్ చెయ్యాలి అని చెప్పి కన్ఫర్మేషన్ లెటర్ మీద అతను సైన్ తీసుకుంటాడు. ఆ తర్వాత అతనికి ఒక ఎన్వలప్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సోఫియాకి పోలీస్ స్టేషన్ లో జరిగే విషయాలన్నింటినీ యూసఫ్ జర్నలిస్ట్ అయినటువంటి ఫ్లేయర్ కి చెప్తున్నాడు అని తెలుస్తుంది. అందువల్ల ఇలా చేయవద్దు అని యూసఫ్ కి అర్థమయ్యేలాగా చెప్పడానికి సోఫియా ట్రై చేస్తుంది. మరోవైపు క్లేర్ లోపల ఉన్న డిటెక్టివ్ నిద్రలేస్తుంది. అందువల్ల క్లేర్ లైబ్రరీకి వెళ్లి లూపిన్ బుక్స్ ని తీసుకుంటుంది. మరో పక్క అస్సేన్ బెంజమిన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బెంజమిన్ అస్సేన్ కి దాదాపుగా ఒరిజినల్ లాగా అనిపించే ఫేక్ బ్రేస్లెట్ ని తయారు చేసిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఆ లేడీ టారా జాంగ్ చేతి నుంచి ఆ ఒరిజినల్ బ్రేస్లెట్ ని తీసేసి ఫేక్ ది ఎలా పెట్టాలో ప్రాక్టీస్ చేస్తారు. కానీ అస్సేన్ కి అలా ఒరిజినల్ తీసేసి ఫేక్ పెట్టడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. అసలు వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. ఆ తర్వాత వేరొక ప్లాన్ వేస్తారు. ప్లాన్ ఏమిటి అంటే ఒరిజినల్ బ్రాస్లెట్ ని బెంజమిన్ కి ఇస్తే అతను దాన్ని తీసుకుని పరిగెత్తుతాడు. ఆ మహల్ ఎదురుగా ఉన్న ఆ గడ్డి పొదల్లోకి పారిపోవాలి అని ప్లాన్ వేస్తారు. ఆ చిట్ట అడవిలోకి వెళ్లిన తర్వాత ఎలా వెళ్లాలో ఆ దారి మొత్తం బెంజమిన్ ముందుగానే గుర్తు పెట్టుకుని ఉంటాడు. అస్సేన్ ఎగ్జిట్ దగ్గర కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి పారిపోవాలి అని ప్లాన్ చేస్తారు. మరోవైపు మహల్లో సాయంత్రం జరగబోయే పార్టీకి సంబంధించి అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. క్లాక్ రూమ్ అటెండెంట్ కూడా తన ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. అతను బయటికి వెళ్ళగానే ఇంటికి పెట్టి ఉన్న జామర్ ఆన్ అవుతుంది. దానివల్ల అతని మొబైల్ ఫోన్ మరియు వైఫై బంద్ అవుతాయి. అతని కారు పంచర్ అయి ఉంటుంది. ఆ తర్వాత అతను ఇంట్లోకి వచ్చి డైరీని
గేట్ ని ఓపెన్ చేసి పంచర్ వేసే వ్యక్తికి కాల్ చేయడానికి మొబైల్ తీస్తాడు. అప్పుడే అతనికి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు సర్వీస్ ఆఫ్ అయి ఉంటాయి అని గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత అతను అస్సేన్ ఇచ్చిన ఆ ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో చాలా మనీ ఉంటుంది. అది కూడా ఈ రోజు పనికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఆ మనీని ఇచ్చాడు అని అతనికి అర్థం అవుతుంది. పార్టీ టైం దగ్గర పడుతూ ఉంటుంది. అందరూ పార్టీకి వస్తారు. మేడం తారా జాంగ్ ఆ బ్రేస్లెట్ ని వేసుకుని వస్తుంది. అస్సేన్ మరియు బెంజమిన్ ఇద్దరు కూడా క్లాక్ రూమ్ అటెండెంట్స్ లాగా ఆ పార్టీకి వెళ్తారు. కానీ ఆమె చేతిని క్లీన్ చేసే టైం దొరకదు. ఆ తర్వాత డిన్నర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న సూపర్వైజర్ అస్సేన్ మరియు బెంజమిన్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న అస్సేన్, మేం క్లాక్ రూమ్ అటెండెన్స్ ఓనర్ ఇక్కడికి రావాలి అనుకోవడం లేదు. అతను మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు. అందుకే మేమిద్దరం ఈ పార్టీకి వచ్చామని చెప్పి అతనిచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ ని ఆ సూపర్వైజర్ కి ఇస్తారు. అప్పుడు ఆ సూపర్వైజర్ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో అతని సైన్ ఉంటుంది. ఆ రోజు అస్సేన్ ఆ కన్ఫర్మేషన్ లెటర్ మీద అతనితో సైన్ చేయించాడు కదా, అదే ఈ సైన్. ఆ తర్వాత సూపర్వైజర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మానన్ కూడా కారుని తీసుకుని ఆ బిల్డింగ్ బయటకు వచ్చి ఉంటాడు. ఆ కారుకి రూఫ్ ఓపెన్ చేసే స్టైల్ ఉంటుంది. డిన్నర్ కంప్లీట్ అవుతుంది. అస్సేన్ ముందుగానే తారా జాంగ్ కోట్ ని పట్టుకుని నిలబడి ఉంటాడు. అస్సేన్ తారా జాంగ్ కి కోట్ ని వేసే టైంలో ఆ బ్రేస్లెట్ ని ఓపెన్ చేసి కింద పడేస్తాడు. నకిలీ బ్రేస్లెట్ ని చేతికి పెడతాడు. ఆ ఒరిజినల్ బ్రేస్లెట్ ని బెంజమిన్ తీసుకుంటాడు. అంటే అందరి ముందు బెంజమిన్ దొంగ అవుతాడు. అస్సేన్ బయటికి వెళ్లకుండా మహల్ లోపలికి వెళ్తాడు. బెంజమిన్ మహల్ నుంచి బయటికి పారిపోయి వచ్చినప్పుడు పోలీసులు అక్కడికి వస్తారు. అంటే అస్సేన్ కావాలనే బెంజమిన్ ని ఇందులో ఇరికించి ఉంటాడు. నిజానికి అస్సేన్ కి వాళ్ళ అమ్మ ఆ మిషన్ ఇచ్చినప్పుడు ఆ కిడ్నాపర్స్ ఈసారి దొంగ పోలీసులకు పట్టుబడాలి, కానీ ఆ దొంగ నువ్వు అవ్వకూడదు, నీ ఫ్రెండ్ బెంజమిన్ అవ్వాలి అని చెప్తారు. అంటే వాళ్ళు ప్రపంచం దృష్టిలో అస్సేన్ ని చాలా హీనమైన వాడు అని చూపించాలి అనుకుంటారు. పోలీసులకి ముందుగానే ఈ దొంగతనం గురించి తెలిసి ఉంటుంది. తన అమ్మ కోసం అస్సేన్ తన ఫ్రెండ్ నే మోసం చేస్తాడు. బెంజమిన్ తన ప్రాణాలని లెక్క చేయకుండా అస్సేన్ ని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాపాడి ఉంటాడు. ఆ తర్వాత బెంజమిన్ చిట్టి అడవులోకి దూరుతాడు. ఆ తర్వాత బ్రేస్లెట్ ని డ్రోన్ కి కడతాడు. ఆ డ్రోన్ ని పైకి పంపించి ముందుగానే ప్లాన్ చేసుకున్న దారిలో వెళుతూ ఉంటాడు. పోలీసులు బెంజమిన్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ తర్వాత బెంజమిన్ ఎగ్జిట్ దగ్గరకు రాగానే అక్కడ ఎటువంటి ఎగ్జిట్ ఉండదు. అంటే ముందుకు వెళ్లే దారే లేకుండా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు బెంజమిన్ అస్సేన్ తనని మోసం చేశాడు అని తెలియగానే బెంజమిన్ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి బెంజమిన్ ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారు. మరో పక్క బెంజమిన్ పంపించిన ఆ డ్రోన్ మానన్ కారు దగ్గరికి చేరుకుంటుంది. బెంజమిన్ పోలీసులతో వెళ్లే టైంలో తన ఫ్రెండ్ అయినటువంటి అస్సేన్ డియోప్ మహల్ లోని ఒక రూమ్ లో నిలబడి తననే చూస్తూ ఉండడం గమనిస్తాడు. తన ఫ్రెండ్ ని అరెస్ట్ అయ్యేలాగా చేసినందుకు అస్సేన్ చాలా బాధపడుతూ ఆ బాధను తగ్గించుకోవడం కోసం అలెక్స్ పేరుతో అలెక్స్ నెంబర్ తో క్లెయిర్ కి కాల్ చేస్తాడు. నేనే అస్సేన్ ని అని చెప్పడానికి కాల్ చేసి ఉంటాడు, కానీ చెప్పలేకపోతాడు. ఆ తర్వాత క్లెయిర్ కి హాస్పిటల్ స్టాఫ్ కాల్ చేసి ఈ హాస్పిటల్లో డాక్టర్ వెర్నీస్ అనే పేరు గల డాక్టర్ ఎవరో లేరు అని చెప్తారు. దాంతో క్లెయిర్ వెంటనే లూపిన్ బుక్ ని తీసుకుని చదువుతుంది. ఆ బుక్ లో లూపిన్ ఎప్పటికీ చనిపోడు, లూపిన్ కి చావు అసలు రాదు అని ఉంటుంది. అక్కడతో 4వ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో యూసఫ్ బెంజమిన్ ని చూసి నిన్ను అస్సేనే ఇరికించాడని అడుగుతాడు. కానీ బెంజమిన్, నేను నీకు 50 సార్లు చెప్పాను అస్సేన్ చనిపోయాడు అని అంటాడు. ఆ మాటలు విన్న యూసఫ్, మా టీం నీ ఇంటిని ప్రతి మూల వెతుకుతుంది, మాకు ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది, కానీ అంతకంటే ముందే నువ్వు నాకు నిజం చెప్తే బాగుంటుంది అని అంటాడు. కానీ బెంజమిన్ అస్సేన్కి ప్రాణ స్నేహితుడు కాబట్టి తనేమీ చెప్పడు. మరో పక్క ఆ కిడ్నాపర్స్ బాస్ మార్కో అనే ఒక వ్యక్తిని పిలిచి ఆ పెయింటింగ్ ఎంతకి అమ్ముడు పోతుందో ఆ డీల్ ని పూర్తి చెయ్యి, ఆ తర్వాత మనం అస్సేన్ అమ్మని చంపేద్దామని అంటాడు. అయితే ఆ మాటల్ని అస్సేన్ డియోప్ అమ్మ వింటుంది. అప్పుడు ఆమె తన దగ్గర ఉన్న ఒక ఫోన్ తో అస్సేన్ కి కాల్ చేసి పెయింటింగ్ అమ్ముడు పోగానే వీళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు అని చెప్తుంది. మరో పక్క యూసఫ్ సోఫియాని చూసి అస్సేన్ డియోప్ బెంజమిన్ ని మోసం చేశాడు, అయినా కూడా బెంజమిన్ తన ఫ్రెండ్ ని కాపాడుతూనే ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సోఫియా, అస్సేన్ డియోప్ చనిపోయాడు అని నువ్వెందుకు నమ్మడం లేదు అని అంటుంది. అప్పుడే అస్సేన్ డియోప్ తన ఆఫీస్ లో కూర్చొని ఉండడాన్ని యూసఫ్ చూస్తాడు. ఆ తర్వాత అస్సేన్ యూసఫ్ ని చూసి నాకు నీ సహాయం కావాలి అని అడుగుతాడు. అప్పుడు యూసఫ్, ముందు నిన్ను సంకెళ్ళు వేసి అరెస్ట్ చేస్తాను, నీ ప్రాబ్లంతో నాకేమీ పని లేదు,
నాకు నువ్వు కావాలి, ఇప్పుడు నేను నిన్ను సంకెళ్ళు వేసి అదుపులోకి తీసుకుంటున్నా అని చెప్తాడు. ఆ తర్వాత హస్సేన్ తన చేతులకి వేసిన సంకెళ్ళని విడిపించుకుని, నేను చెప్పినప్పుడు మాత్రమే నన్ను పట్టుకోగలవు, ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేస్తే నువ్వు కిడ్నాపర్స్ ని పట్టుకోవచ్చు, అలాగే ఆ బ్రేస్లెట్ మరియు ఆ నల్ల ముత్యాన్ని కూడా నువ్వు పట్టుకోవచ్చు, ఆ కిడ్నాపర్స్ మా అమ్మని చంపబోతున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు యూసఫ్, ముందు నువ్వు బ్రతికే ఉన్నావని ప్రూఫ్ ని నాకు ఇవ్వాలి అని అంటాడు. దాంతో హస్సేన్ డియోఫ్ యూసఫ్ ఫోన్ ని తీసుకుని దానిలో వీడియో రికార్డ్ ని ఆన్ చేసి, నేను బ్రతికే ఉన్నాను, నేను చనిపోయాను అని కేవలం నాటకం మాత్రమే ఆడాను అని రికార్డ్ చేస్తాడు. అలాగే యూసఫ్ నన్ను పట్టుకున్నాడు అని కూడా వీడియోలో చెప్తాడు. అప్పుడు యూసఫ్ హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత హస్సేన్ మరియు యూసఫ్ ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు హస్సేన్ యూసఫ్ ని చూసి, నీకు సోఫియా అంటే ఇష్టమని నాకు తెలుసు అని అంటాడు. ఆ మాటలు విన్న యూసఫ్, అవును, సోఫియా అంటే ఇష్టం, తను చాలా అందంగా ఉంటుంది, అలాగే చాలా తెలివైన అమ్మాయి కూడా అని చెప్తాడు. అప్పుడు హస్సేన్ ఇదంతా కూడా వీడియోలో రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఏ విధంగా హస్సేన్ అమ్మని కాపాడాలో ఒక ప్లాన్ ని వేస్తారు. ఆ తర్వాత హస్సేన్ యూసఫ్ లు ఇద్దరు కలిసి దొంగతనం చేసిన పెయింటింగ్స్ మీద ఎవరికైతే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు హస్సేన్, నేను మిస్టర్ సీతా నావా అనే ఒక ఆర్టిస్ట్ కలెక్షన్ ని చూసుకుంటాను అని చెప్పి హస్సేన్ కావాలనే ఒక 25 సంవత్సరాల పాత విగ్రహాన్ని కిందకి పడేస్తాడు. ఆ తర్వాత దాన్ని పైకి తీసి, ఈ విగ్రహం నకిలీది, నేను దీన్ని బాగా చెక్ చేయిస్తాను, దీని వల్ల మీరు జైలుకి వెళ్ళగలరు అని నమ్మకం కలిగిస్తాడు. అప్పుడు యూసఫ్, మీ దగ్గర ఇంకా ఎంత నకిలీ మాల్ ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇద్దరిని వేరే రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళగానే హస్సేన్ ఆ వ్యక్తిని చూసి, ఇప్పుడు మీ దగ్గర 2 దారులు మాత్రమే ఉన్నాయి, ఒక దారి మీరు జైలుకి వెళ్ళడం, రెండవ దారి మీరు మాకు సహాయం చేయడం అని చెప్పి ఆ వ్యక్తికి షెహాజ్ రాత్రి ఫోటోని చూపించి, దీన్ని కొనే వ్యక్తిని ఇప్పుడు మేము వెతికి తీసుకువస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. దానికి ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటాడు. ఆ వ్యక్తి పేరు లూసియస్. ఆ తర్వాత హస్సేన్ యూసఫ్ కి మొహం మీద బ్లాక్ కలర్ క్లాత్ ని వేసుకోమని చెప్తాడు, ఎందుకంటే ఇప్పుడు అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. మరో పక్క క్లేర్ బెంజమిన్ ని కలవడానికి జైలుకి వెళ్తుంది. జైల్లో బెంజమిన్ ని బాగా కొట్టి ఉంటారు. బెంజమిన్ మొహం మీద గాయాల గుర్తులు కూడా ఉంటాయి. క్లేర్, హస్సేన్ నన్ను కాంటాక్ట్ చేశాడు, నువ్వెందుకు చెప్పలేదు, అతను బ్రతికే ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న బెంజమిన్, అతను నీకు చెప్పనీయకుండా చేశాడు అని చెప్తాడు. ఆ విధంగా హస్సేన్ డియో బ్రతికే ఉన్నాడు అని క్లేరికి కూడా తెలుస్తుంది. మరో పక్క హస్సేన్ యూసఫ్ ని తన స్పై రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. యూసఫ్ అక్కడికి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత యూసఫ్ హస్సేన్ తో, నువ్వు పోలీస్ కూడా అయ్యి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు హస్సేన్ యూసఫ్ కి డిఫరెంట్ ఫేసెస్ ని ట్రై చేసి చూస్తాడు. ఫైనల్ గా తనకు నచ్చిన ఒక రూపం ఒకటి దొరుకుతుంది. దాన్ని యూసఫ్ కి సెట్ చేస్తాడు. ఆ తర్వాత హస్సేన్ మిస్టర్ లూసియస్ కి కాల్ చేసి, ఆ పెయింటింగ్ ని కొనుక్కునే వ్యక్తి నాకు దొరికాడు, అతని పేరు జస్టిన్ వెస్టో, అతను రేపు రాత్రి 10 గంటలకి డెయిర్ వాట్ హోటల్ కి వస్తున్నాడు అని చెప్తాడు. సేన్సా ఫేస్ లాగా మారినందుకు యూసఫ్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత జస్టిన్ వెస్టో 20 మిలియన్ యూరోస్ ని తీసుకుని హోటల్ కి వెళ్తాడు. హస్సేన్ కూడా ఆ హోటల్లోని బార్ లోనే కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత యూసఫ్ అలియాస్ జస్టిన్ వెస్టో డీల్ అయ్యే రూమ్ లోకి వెళ్తాడు. అందరూ అతను కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డీల్ స్టార్ట్ అయినప్పుడు మానన్ ఒక 50 యూరోస్ అడుగుతుంది. కానీ జస్టిన్, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, నేను 20 మిలియన్ యూరోస్ కంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వను అని అంటాడు. ఆ తర్వాత ఆ డీల్ ఓకే అవుతుంది. అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. కానీ పోలీసులు వచ్చే విషయం గురించి యూసఫ్ కి ఏమీ తెలిసి ఉండదు. మార్కో మనీని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. హస్సేన్ యూసఫ్ కి కాల్ చేసి, హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, మిగతా ప్లాన్ లో నువ్వు ఉండవు అని చెప్తాడు. సోఫియా ఆ రూమ్ లోకి వెళ్ళగానే యూసఫ్ భయపడిపోయి, సోఫియాతో బయటికి రా, నీకన్నీ చెప్తాను అని అంటాడు. యూసఫ్ చెప్పిందంతా విని సోఫియా యూసఫ్ ని అస్సలు నమ్మదు. అప్పుడు యూసఫ్, నువ్వు నా ఫోన్ లో ఉన్న వీడియోని చూడు అని అంటాడు. సోఫియా ఆ వీడియోని ప్లే చేయగానే అందులో హస్సేన్ వీడియో ఉండదు, కానీ రెస్టారెంట్ లో యూసఫ్ సోఫియా గురించి మాట్లాడిన ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి సోఫియా ఆనందంగా ఫీల్ అవుతుంది. మరోవైపు హస్సేన్ మార్కోని వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడు మార్కో ఒక
ఒక ఇంట్లోకి వెళ్తాడు. అస్సేన్ కూడా మార్కోని ఫాలో అవుతూ అక్కడికి వెళ్లి దాక్కుని చూడగా మార్కో బాస్ ఎవరో అస్సేన్కి తెలుస్తుంది. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అతను ఎవరో కాదు, అస్సేన్ డియోప్ గాడ్ ఫాదర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ మనీని అలాగే అస్సేన్ అమ్మని కారులో వేరే ప్లేస్ కి తీసుకుని వెళుతూ ఉంటారు. అస్సేన్ దాక్కుని వాళ్ళనే చూస్తూ ఉండిపోతాడు. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి అస్సేన్ తన నాన్న చనిపోయిన తర్వాత బ్రూనో ఇంట్లో ఉండేవాడు కదా. అప్పుడు బ్రూనో అస్సేన్ తో మనం ఇక్కడ జీన్ లుక్ కెల్లర్ దయ వల్ల ఇక్కడ ఉంటున్నాం, లేదంటే మనం ఎప్పుడో హాస్టల్లో ఉండేవాళ్ళం అని చెప్తాడు. కెల్లర్ జిమ్ నడుపుతూ ఉంటాడు. అతని పిల్లలకి గాడ్ ఫాదర్ కానీ నెంబర్ 1 అత్యాసపరుడు. అతను మనీ కోసం పిల్లలతో దొంగతనాలు చేపిస్తూ ఉంటాడు. అస్సేన్ బ్రూనోతో ఉన్నాడు కాబట్టి కెల్లర్ అస్సేన్ కూడా గాడ్ ఫాదర్ అవుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. బెంజమిన్ తన సెల్లులో బాగా నిరాశగా కూర్చుని ఉన్నప్పుడు అతనికి ఫోన్ రింగ్ అయినట్లుగా శబ్దం వినిపిస్తుంది. అస్సేన్ ఆ ఫోన్ ని ఒక తాడు సహాయంతో బెంజమిన్ దగ్గరికి పంపించి ఉంటాడు. బెంజమిన్ అస్సేన్ తో గడిచిన ఈ రోజులన్నీ నా లైఫ్ లో అత్యంత బ్యాడ్ డేస్, ఇక్కడ ఫుడ్ చాలా దరిద్రంగా ఉంది అని చెప్తాడు. అప్పుడే ఒక సిపాయి అక్కడికి ఫుడ్ ని తీసుకుని వస్తాడు. ఆ ఫుడ్ లో బెంజమిన్ ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. దాన్ని అస్సేనే పంపించి ఉంటాడు. ఆ తర్వాత బెంజమిన్ అస్సేన్ తో క్లేరికి నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసిపోయింది, తను మోసం చేసి నా నోటి నుంచి నిజం బయటికి వచ్చేలాగా చేసింది అని అంటాడు. అప్పుడు అస్సేన్ బెంజమిన్ తో నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను తొందరలో నిన్ను జైలు నుంచి బయటికి తీసుకుని వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అస్సేన్ సస్పెక్ట్స్ ని అంటించి ఉన్న బోర్డు దగ్గరికి వెళ్లి అక్కడ అంటించిన ఫొటోస్ అన్నిటిని తీసేసి ఆ బోర్డు మీద కేవలం జీన్ లూక్ కెల్లర్ ఫోటోని మాత్రమే పిన్ చేస్తాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ లో సోఫియా మానాన్ని విచారించడం మొదలు పెడుతుంది. కానీ మానన్ సోఫియాకి ఏమీ చెప్పదు. అప్పుడు సోఫియా మానాన్ని చూసి లూపిన్ అదే అస్సేన్ గురించి అడుగుతుంది. అప్పుడు మానన్ అతను చనిపోయాడు కదా అని చెప్తుంది. మరో పక్క మార్కో కెల్లర్ దగ్గరికి వచ్చి మానన్ని జైలు నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు అని చెప్తాడు. అప్పుడు కెల్లర్ అస్సేన్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా గర్ల్ ఫ్రెండ్ పట్టుబడిపోయింది, పైగా నకిలీ నోట్లని పంపించాడు, వెళ్లి అతని వైఫ్ ని చంపేయి అని చెప్తాడు. క్లేర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతున్న టైంలో మార్కో క్లేర్ ని ఫాలో అవుతాడు. క్లేర్ ప్రాణాలకు ముప్పు ఉందని అర్థం చేసుకుని తన ఫోన్ నుంచి టాక్సీని బుక్ చేసుకుని టాక్సీలో కూర్చొని వెంటనే అలెక్స్ కి కాల్ చేసి ప్లీజ్ నా కొడుకుని పిక్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత అలెక్స్ రాహుల్ ని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు క్లేర్ అలెక్స్ ని చూసి ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతున్నాడు, బహుశా అతను అస్సేన్ ఎనిమి అయ్యి ఉండవచ్చు అని చెప్తుంది. క్లేర్ కి భయంగా ఉన్నందువల్ల అలెక్స్ ని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలెక్స్ ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా చెక్ చేస్తాడు. ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి డిన్నర్ కూడా చేస్తారు. అలెక్సే అస్సేన్ అని క్లేర్ కి డౌట్ గా ఉంటుంది. అప్పుడు అలెక్స్ అలారం ని ఆన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ లో సోఫియా యూసఫ్ ను చూసి అతను ఇంతవరకు వచ్చాడు కానీ అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు అని బాగా తిడుతుంది. అప్పుడు యూసఫ్ ఈసారి అతను నిన్ను కలిస్తే నువ్వు అరెస్ట్ చేసి చూడు, ఏం జరుగుతుందో చూద్దాం, అతని అంగీకారం లేకుండా ఎవరో అతన్ని అరెస్ట్ చేయలేరు అని చెప్తాడు. మరోవైపు కెల్లర్ ఇంట్లో బందీగా ఉన్న అస్సేన్ అమ్మ తన కట్లన్నీ తానే విడిపించుకుని ఆ రూమ్ లో ఉన్న బెడ్ షీట్స్ బట్టలు అన్ని ఒకదానికొకటి ముడివేసి ఒక తాడిని తయారు చేసి బాల్కనీలో నుంచి కిందకి వేస్తుంది. ఆ తర్వాత కెల్లర్ ఆ రూమ్ లోకి వచ్చి బాల్కనీలో ఉన్న ఆ తాడిని చూసి ఆమె పారిపోయింది అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు అస్సేన్ అమ్మ బెడ్ కింద నుంచి బయటికి వచ్చి చాలా నిదానంగా మెట్లు దిగి కిందకి వచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. నిజానికి ఆమె అస్సేన్ కంటే కూడా ఒక పెద్ద దొంగ. ఆ తర్వాత అస్సేన్ అమ్మ ఒక వ్యక్తి పర్సుని దొంగతనం చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆమెకి మనీ అవసరం ఉంది కాబట్టి అలా చేస్తుంది. మరోవైపు క్లేర్ ఫ్రిడ్జ్ డోర్ ని ఓపెన్ చేసి చూడగా రివర్స్ లో పెట్టి ఉన్న టమోటో సాస్ బాటిల్ ని చూసి అలెక్సే అస్సేన్ అని అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే అస్సేనే ఎప్పుడు సాస్ బాటిల్ ని రివర్స్ లో పెట్టి అలవాటు ఉంది అని క్లేర్ అర్థం చేసుకుంటుంది. మరో పక్క అస్సేన్ అమ్మ అస్సేన్ మరియు తన నాన్నతో కలిసి ఉండిన ఆ ఫ్లాట్ కి వెళ్తుంది. కానీ ఆ ఇంటి ఓనర్ ఆమెను చూడగానే డోర్ ని క్లోజ్ చేస్తాడు. మరో పక్క క్లేర్ తన కొడుక్కి షూస్ కొనాలి అని ఒక మాల్ కి వెళ్తుంది. అస్సేన్ కూడా అక్కడే దూరంగా నిలబడి క్లేర్ ని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అస్సేన్ అలెక్స్ లాగా క్లేర్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ మార్కో ఉండడాన్ని చూస్తాడు. అతను ఇప్పుడు కూడా క్లేర్ ని ఫాలో అవుతూ మాలుక్ కూడా వచ్చి ఉంటాడు. అస్సేన్ క్లేర్ కి లిఫ్ట్ ఎక్కి 3rd ఫ్లోర్ కి రా అని చెప్తాడు. మార్కో స్టెప్స్ ద్వారా పైకి వస్తాడు. అప్పుడు అస్సేన్ ఒక అండర్ వేర్ ని తీసి మార్కో పాకెట్ లో వేస్తాడు. ఆ తర్వాత అస్సేన్ క్లేర్ తో ఒకవేళ నీకు ఇంకా మంచి షూస్ కావాలి
అంటే ఈ మాల్ కి పక్కనే ఒక షాప్ ఉంది, అక్కడ మంచివి దొరుకుతాయి అని చెప్పి క్లేర్ ని ఆ మాల్ నుంచి బయటికి పంపిస్తాడు. మార్కో వాళ్ళనే ఫాలో చేస్తూ బయటికి వెళుతూ ఉండగా మార్కో పాకెట్ లో ఉన్న అండర్ వేర్ కారణంగా సైరన్ మోగుతుంది. దాంతో సెక్యూరిటీ గార్డ్ మార్కోని పట్టుకుంటారు. ఈ విధంగా అస్సేన్ తన వైఫ్ ని గూండాల నుంచి కాపాడుకోగలుగుతాడు. అయితే పని జరగనందుకు ఫేస్ మాడిపోయినట్లుగా పెట్టుకున్న మార్కో వెంటనే తన బాస్ దగ్గరికి వెళ్లి, బాస్ ఈ రోజు కూడా ఆమె తప్పించుకుని పారిపోయింది అని చెప్తాడు. కెల్లర్ అస్సేన్ అమ్మ పారిపోయింది అనే కోపంలో ఉంటాడు. మార్కో క్లేర్ ని చంపడంలో కూడా ఫెయిల్ అయ్యాడు అని తెలుసుకుని ఇంకా కోపంతో మార్కోని బాల్కనీలో నుంచి కిందకి పడేస్తాడు. అంబులెన్స్ మార్కోని తీసుకుని వెళ్లడం కోసం వచ్చినప్పుడు మార్కో వాళ్ళని చూసి నన్ను కిందకి తోసేసిన వ్యక్తి పేరు జీన్ లూక్ కెల్లర్, ఆ బ్లాక్ ముత్యం కూడా అతని దగ్గరే ఉంది అని చెప్తాడు. మరోపక్క అస్సేన్ అమ్మ న్యూస్ పేపర్ లో అస్సేన్ ఇచ్చిన ఒక మెసేజ్ ని చూసి తనకి జర్నలిస్ట్ అయినటువంటి ఫ్లేర్ గురించి తెలిసి ఆమె దగ్గరకు వెళ్లి నేను న్యూస్ పేపర్ లో ఒక యాడ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. అస్సేన్ అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఫ్లేర్ వెంటనే యూసఫ్ కి కాల్ చేసి అస్సేన్ అమ్మ ఇక్కడికి వచ్చి వెళ్ళింది, ఆమె న్యూస్ పేపర్ లో ఒక యాడ్ ఇవ్వాలని చెప్పింది. ఆ మెసేజ్ లో తన కొడుకుని ఒక ప్లేస్ లోకి రమ్మని చెప్పడానికి ఒక కోడ్ లాగా యాడ్ ప్రింట్ చేయమని చెప్పింది. అక్కడికి అస్సేన్ ఎప్పుడూ కూడా మ్యూజిక్ ని వినడానికి వెళుతూ ఉంటాడు అని ఫ్లేర్ యూసఫ్ కి చెప్తుంది. ఆ రోజు రాత్రి అస్సేన్ ఫేస్ గెటప్ చేంజ్ చేసుకుని మెట్రో స్టేషన్ కి వెళ్లి అక్కడ మ్యూజిక్ ని వింటాడు. ఆ మ్యూజిక్ మెట్రో స్టేషన్ నుంచి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అస్సేన్ స్టేషన్ లోపలికి వెళ్తాడు. యూసఫ్ పరిగెత్తుకుంటూ అస్సేన్ ని వెంబడిస్తాడు. లోపలికి వెళ్లిన అస్సేన్ పూర్తి ధ్యానంతో ఆ మ్యూజిక్ ఎటు నుంచి వస్తుందో అని విని అక్కడికి వెళ్తూ ఉంటాడు. కానీ అస్సేన్ ఎక్కడికి వెళ్ళాడో యూసఫ్ కి అస్సలు తెలియదు. ఆ తర్వాత అస్సేన్ కి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మను చూడగానే అస్సేన్ హగ్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి యూసఫ్ కూడా వస్తాడు. కానీ అస్సేన్ ఒక వైపు ఉంటాడు, యూసఫ్ మరొక వైపు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ట్రైన్ వస్తుంది. ఆ తర్వాత అస్సేన్ తన అమ్మతో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. పాపం యూసఫ్ అలా చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు రాత్రి క్లేర్ నిద్రపోయే ముందు తన ఇంట్లో ఉన్న అలారం ని యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్లి తన బెడ్ మీద పడుకుంటుంది. కొంత సమయం తర్వాత కెల్లర్ బలవంతంగా క్లేర్ ఇంటి డోర్ ని పగలగొట్టి లోపలికి వస్తాడు. దాంతో అలారం మోగుతుంది. అక్కడతో 6వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అలారం సౌండ్ వినగానే క్లేర్ రాహుల్ ఇద్దరు కూడా దాక్కుంటారు. కెల్లర్ సైలెన్సర్ గన్ను తీసుకుని ఇంట్లో క్లేర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు క్లేర్ చాలా తెలివిగా తన సెల్ ఫోన్ తో తన ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తుంది. ఆ తర్వాత క్లేర్ మాట్లాడుతూ, రాహుల్ నువ్వింతవరకు ఇంటికి రాలేదు, నాకు హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, పోలీస్ స్టేషన్ నుంచి మీ అంకుల్ ఇంటికి వస్తున్నారు, నువ్వు అతనితో పాటు ఇంటికి వెళ్లి నాకు కాల్ చెయ్యి అని చెప్తుంది. ఆ మాటలు విన్న కెల్లర్ అంటే క్లేర్ ఇంకా తన కొడుకు రాహుల్ ఇంటికి రాలేదు అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అస్సేన్ తన అమ్మని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఉంటాడు. అస్సేన్ అమ్మ అస్సేన్ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు అస్సేన్, ఇవే నా ఐడెంటిటీ, ఇవి లేకుండా నేను లేను, నిన్ను కాపాడుకునే ప్రాసెస్ లో నేను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్ ని ఇద్దరిని కోల్పోయాను అని చెప్తాడు. అప్పుడే అస్సేన్ కి క్లేర్ కాల్ చేసి, అస్సేన్ తొందరగా ఇంటికి రా, నువ్వే అస్సేన్ అని నాకు తెలుసు, పజిల్ సాల్వ్ చేసే అంత టైం ఇప్పుడు లేదు అని చెప్తుంది. ఆ తర్వాత అస్సేన్ క్లేర్ ని కలవడానికి ఇంటికి వెళ్తాడు. రాహుల్ తన నాన్నని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అస్సేన్ క్లేర్ ని మరియు రాహుల్ ని తీసుకుని తన సీక్రెట్ హౌస్ కి వస్తాడు. అస్సేన్ అమ్మ క్లేర్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రాహుల్ తన నానమ్మని కలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 1998లో బ్రూనో అస్సేన్ ని కెల్లర్ ఒక జ్యువెలరీ షోరూమ్ లో దొంగతనం చేయించడం కోసం తీసుకుని వెళ్తాడు. కానీ బ్రూనో అస్సేన్లకి ఆ దొంగతనం చేయడం ఇష్టం ఉండదు. కానీ కెల్లర్ చాలా బలవంతంగా ఆ పని చేయమని చెప్తాడు. దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే టైంలో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. పోలీసులు అక్కడికి రాకముందే బ్రూనో మరియు అస్సేన్ అక్కడి నుంచి పారిపోతారు. కానీ కెల్లర్ పోలీసులకు దొరికిపోతాడు. అందువల్ల కెల్లర్ అస్సేన్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఫ్యామిలీ డ్రామాలో నుంచి బయటపడిన అస్సేన్ ఒక బోట్ ని దొంగలిస్తాడు. ఆ తర్వాత అస్సేన్ క్లేర్ ని చూసి, ఇతను ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇతను ఒక కరప్ట్ మినిస్టర్, ఇతను ఒక్క నిమిషంలో ఎవరినైనా జైలు నుంచి బయటకు తీసుకురాగలడు, మనం ఇతని బలహీనతల్ని వెతకాలి అని చెప్తాడు. అప్పుడు అస్సేన్ అమ్మ అస్సేన్ ని చూసి, నీ వైఫ్ మరియు నీ కొడుకు నీ మీద ఆధారపడి ఉన్నారు, నువ్వు ఈ రోజు నుంచి దొంగతనాలు స్టాప్ చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత అస్సేన్ కల్నల్ ఆలీ అబ్దుల్ కరీం లాగా రెడీ అయ్యి ఒక రిటైర్డ్ కల్నల్ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత అతనితో మనం మిలిటరీలో బాగా కలిసి పని చేశామని చెప్తాడు. కానీ ఆ రిటైర్డ్ కల్నల్ కి
ఏమీ గుర్తు ఉండదు. కానీ హస్సేన్ చెప్పిన మాటల్ని మాత్రం నమ్ముతాడు. ఆ తర్వాత హస్సేన్ ఆ రిటైర్డ్ కల్నల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ రిటైర్డ్ కల్నల్, నాకు లేజర్ ఆఫ్ ఆనర్ అనే గౌరవం నాకు ఇవ్వబోతున్నారు, నువ్వు నాతో పాటు రావచ్చు కదా అని చెప్తాడు. నిజానికి హస్సేన్ కి అదే కావాలి. దాంతో హస్సేన్ కూడా ఒప్పుకుంటాడు. ఆ రోజు మధ్యాహ్నం హస్సేన్ మినిస్టర్ ఆఫ్ ద ఇంటీరియర్ దగ్గరికి వెళ్తాడు. రిటైర్డ్ కల్నల్ మినిస్టర్ ని హస్సేన్ కి పరిచయం చేపిస్తాడు. ఆ తర్వాత రిటైర్డ్ కల్నల్ ఆ మినిస్టర్ ని చూసి ఆలీ నాతోనే పని చేశాడు అని చెప్తాడు. కానీ మినిస్టర్ కి హస్సేన్ ఫేస్ ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు ఆలీ అలియాస్ హస్సేన్ బహుశా నన్ను ఈ మెడల్స్ ఇచ్చే టైంలో చూసి ఉండవచ్చు అని చెప్పి హస్సేన్ అక్కడి నుంచి సైలెంట్ గా మినిస్టర్ ఆఫీస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అయితే హస్సేన్ ని అక్కడే ఉన్న గార్డ్స్ చూసి ఇది మినిస్టర్ క్యాబిన్, మినిస్టర్ పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళలేరు అని చెప్తాడు. హస్సేన్ అమ్మ అక్కడికి ఒక వెయిటర్ లాగా వస్తుంది. ఆమె కాఫీ టీ లాంటివి తీసుకుని వస్తూ కావాలనే ఒక మనిషిని గుద్దుతుంది. అప్పుడు ఆ గార్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో హస్సేన్ ఆ మినిస్టర్ ఆఫీస్ లోకి చొరబడి లోపలికి వెళ్లి అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ గార్డ్ మళ్ళీ అక్కడికి వచ్చి డోర్ ని నాక్ చేస్తాడు. కానీ లోపల గడియ పెట్టి ఉండడం గమనించి తనతో పనిచేసే మిగతా గార్డ్స్ కి దాని గురించి చెప్తాడు. మరోవైపు హస్సేన్ అక్కడ ఉన్న ఒక సేఫ్ ఓపెన్ చేసి ఆ మినిస్టర్ ఫోన్ ని తీసుకుని దాని మీద హస్సేన్ వేసుకుని వచ్చిన ఆ డ్రెస్ లోని ఒక మెడల్ ని లోపల పెట్టి ఆ సేఫ్ ని ఓపెన్ లోనే పెట్టి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి 4th గేట్ ద్వారా బయటికి వెళ్లి బిల్డింగ్ కిందకి వెళ్లి రిటైర్డ్ కల్నల్ పక్కన నిలబడతాడు. ఆ తర్వాత మిగతా వాళ్లతో పాటు హస్సేన్ ని కూడా వెతుకుతూ ఉంటారు. కానీ అతని దగ్గర ఏమీ ఉండదు. అయితే నిజానికి హస్సేన్ ఆ ఫోన్ ని దొంగలించి తన అమ్మకి ఇచ్చి ఉంటాడు. అయితే ఇంతకు ముందు ఏ గార్డ్ అయితే హస్సేన్ ని ఆ రూమ్ లోకి వెళ్ళనివ్వకుండా ఆపాడో ఆ గార్డ్ హస్సేన్ వాళ్ళ అమ్మని చూస్తాడు. తన దగ్గరికి రాబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హస్సేన్ తన అమ్మని బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న బోట్ ఎక్కిస్తాడు. నిజానికి ఆ దారి నుంచి మినిస్టర్ మీద దాడి జరిగినప్పుడు అక్కడి నుంచే తప్పిస్తూ ఉంటారు. అలా హస్సేన్ తన అమ్మని సేఫ్ గా అక్కడి నుంచి బయటికి తీసుకుని వస్తాడు. బయటకు వచ్చిన హస్సేన్ వెంటనే ఆ మినిస్టర్ కి కాల్ చేసి, నేను మీరు నిజాయితీ పరుడు అని అనుకున్నాను, మీ ఫోన్ నేరస్తుల ఫోన్ నెంబర్స్ తో బాగా నిండిపోయి ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న మినిస్టర్ హస్సేన్ ని మీకేం కావాలి అని అడుగుతాడు. దానికి హస్సేన్ జైలు నుంచి ఒకరిని బయటికి తీసుకురావాలి అని చెప్పి మానన్ని జైలు నుంచి విడిపించు అని చెప్తాడు. ఫ్రెండ్స్, నిజం చెప్పండి, మీలో ఎంతమంది హస్సేన్ ఖచ్చితంగా బెంజమిన్ ని విడిపిస్తారు అని అనుకున్నారో కామెంట్ చెయ్యండి. ఆ తర్వాత హస్సేన్ జైలు నుంచి రిలీజ్ అయిన మానన్ ని పట్టుకుని అరిస్తే ప్రాణం పోతుంది, నేను కెల్లర్ ని పట్టుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న మానన్ ఇంకోసారి నువ్వు అతన్ని మోసం చేస్తావా అని అంటుంది. అప్పుడు హస్సేన్ ఇంకేం చేయగలను, ఆ వయసులో నేను జైలుకి వెళ్ళాలా, అతను ఎప్పుడు తన అవసరానికి వేరే వాళ్ళని యూస్ చేసుకుంటాడు, మరి నిన్నెందుకు విడిపించడానికి రాలేదు, అతను నిన్ను కూడా యూస్ చేసుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు మానన్ కూడా హస్సేన్ మాటల్ని నమ్మి కెల్లర్ కి కాల్ చేసి నేను జైలు నుంచి బయటకు వచ్చాను, ఈ రోజు రాత్రి మనం ఆ ముత్యాన్ని అమ్మి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాం, నాకు ఒక బయ్యర్ దొరికాడు అని చెప్తుంది. ఆ రోజు రాత్రి హస్సేన్ యూసఫ్ మొబైల్ కి ఒక ఫోటోని పంపిస్తాడు. యూసఫ్ తను పంపించిన బిల్డింగ్ గురించి ఇంతకు ముందే ఆ స్టోరీని చదివి ఉంటాడు. అందువల్ల యూసఫ్ హస్సేన్ ప్యాటర్న్ ని అర్థం చేసుకుని సోఫియా కూడా చెప్తాడు. కానీ సోఫియా యూసఫ్ మాటల్ని అస్సలు నమ్మదు. అప్పుడు యూసఫ్ ప్లీజ్ ఈసారి నమ్ము అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఆ బిల్డింగ్ మీద కెల్లర్ ఆ బయ్యర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హస్సేన్ అక్కడికి వచ్చి కెల్లర్ని చూసి తను ఇక్కడికి రావడం లేదు, ఎందుకంటే ఆమె నాకు సహాయం చేస్తుంది అని చెప్తాడు. అంతలోనే అక్కడికి పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు కెల్లర్ హస్సేన్ని చూసి నువ్వేమీ మారలేదు, నువ్వు నెంబర్ 1 ద్రోహివి అని అంటాడు. అప్పుడు హస్సేన్ ఆ ముత్యం నాకు ఇవ్వు, వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యరు అని చెప్తాడు. పోలీసులు ఆ టైంలో ఆ బిల్డింగ్ దగ్గరకే వస్తూ ఉంటారు. ఆ తర్వాత కెల్లర్ ఆ ముత్యాన్ని హస్సేన్కి ఇచ్చి అక్కడి నుంచి పరిగెత్తుకుని పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ పోలీసులు ఇంతలోనే పైకి వచ్చి కెల్లర్ ని పట్టుకుంటారు. అప్పుడు కెల్లర్ పోలీసుల్ని చూసి ఆ ముత్యం నా దగ్గర లేదు, హస్సేన్ దగ్గర ఉంది అని చెప్తాడు. దాంతో యూసఫ్ హస్సేన్ ని పట్టుకోవడానికి వెళ్తాడు. అయితే మార్కోని చంపాలని ట్రై చేసినందుకు గాను కెల్లర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ యూసఫ్ కి హస్సేన్ ఎక్కడా కనిపించడు.
కొంచెం సమయం తర్వాత హస్సేన్ అక్కడికి వచ్చి యూసఫ్ దగ్గర నిలబడి తనకి తానుగా లొంగిపోతాడు. అప్పుడు యూసఫ్ హస్సేన్ ని చూసి ఆ ముత్యం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి హస్సేన్ ఆ నల్ల ముత్యం నా దగ్గర లేదు అని చెప్తాడు. నిజానికి హస్సేన్ అరెస్ట్ అయ్యే ముందే ఆ ముత్యాన్ని ఒక రోజ్ ఫ్లవర్ లో దాచిపెట్టి ఆ ఫ్లవర్ ని ఒక అమ్మాయికి ఇచ్చి నా పార్ట్నర్ రాలేదు, అందువల్ల ఈ ఫ్లవర్ ని మీకు ఇస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కిందకి వెళుతూ ఉండగా ఆ అమ్మాయి దగ్గరికి బ్రూనో వచ్చి నీకు ఈ ఫ్లవర్ ని ఎత్తుగా నల్లగా ఉండే వ్యక్తి ఇచ్చాడా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి అవును అతనే ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు బ్రూనో నిజానికి అతను నా కోసం ఈ ఫ్లవర్ ని తీసుకుని వచ్చాడు, కానీ నేను ఇక్కడికి లేట్ గా రావడం అయ్యింది, అందువల్లే ఈ ఫ్లవర్ ని మీకు ఇచ్చాడు. మీరు నాకు ఈ ఫ్లవర్ ఇస్తే నేను అతని కోపాన్ని దూరం చేయగలను అని చెప్పి ఆ ఫ్లవర్ ని తీసుకుని ఆ ఫ్లవర్ లో ఉన్న ముత్యాన్ని బ్రూనో బయటికి తీసేస్తాడు. జైలుకి వెళ్లే ముందు హస్సేన్ తన వైఫ్ కి ఒక లెటర్ ని పంపిస్తాడు. అందులో 4 టికెట్స్ తీసుకుని స్టేషన్ కి వెళ్ళు అని ఉంటుంది. మరోవైపు బ్రూనో ఆ బ్లాక్ ముత్యముని అమ్మి చాలా మనీని సంపాదిస్తాడు. ఆ తర్వాత బ్రూనో ఆ మనీతో కెల్లర్ క్లబ్ ని కొంటాడు. ఇది హస్సేన్ డియోప్ కి హెల్ప్ చేసినందుకు హస్సేన్ బ్రూనోకి ఇచ్చిన గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జైల్లో యూసఫ్ హస్సేన్ ని విచారిస్తూ ఉంటాడు. అప్పుడు హస్సేన్ డియోప్ నాకు 3 షరతులు ఉన్నాయి. 1 బెంజమిన్ నిర్దోషి, అతన్ని వదిలేయండి. 2 బెంజమిన్ కి ఈ లెటర్ ఇవ్వండి, ఇది నేను క్లెయిర్ కి రాసింది అని అంటాడు. ఆ లెటర్ లో నేను ఇంకొకసారి ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాను, నా అంతం ఈ విధంగా అవుతుందని ఎవరూ ఆలోచించలేదు అని ఉంటుంది. 3 నా జైల్ రూమ్ లో చదువుకోవడానికి నాకు చాలా బుక్స్ కావాలి అని చెప్తాడు. ఆ తర్వాత హస్సేన్ జైల్ రూమ్ లో బుక్స్ చదువుకునే టైంలో అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డు వచ్చి హస్సేన్ కి ఒక లెటర్ ఇచ్చి ఈ లెటర్ ని నీ పక్క సెల్లో ఉన్న వ్యక్తి పంపించాడు అని చెప్తాడు. నిజానికి ఆ పక్క సెల్లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మినిస్టర్ పిలిగ్రినీనే అక్కడ ఉంటాడు. అక్కడతో లూపిన్ సీజన్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. 4th సీజన్ లో ఏం జరుగుతుందో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. అలాగే ఇప్పటి వరకు లూపిన్ వెబ్ సిరీస్ లో 3 సీజన్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.